sir. Good morning, sir. Good morning, sir. Yes, sir. Good morning, sir. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్ సార్. నాగప్రసాద్ సార్. మీరు చాలా సిన్సియర్ గా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సిన్సియర్ గా మీటింగ్ ఆన్ చేస్తేనే ఫస్ట్ మీరు మైక్ అన్మ్యూట్ చేసుకొని హ్యాండ్ రైస్ చేసి మరి మీరు మైక్ తీసుకొని చెప్తారు గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ఏదైనా మనకు తెలియని విషయాలు కనపడానికి సార్ వచ్చేది. అవునవును సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, రాజేష్ సార్ వస్తారు. గుడ్ మార్నింగ్ సార్. తాటిపూడి శంకర్ సార్, కేవీకే యాదవ్ సార్, లేడీస్ అందరికీ గుడ్ మార్నింగ్ పేరు పేరున. రామాంజన రెడ్డి గారు గుడ్ మార్నింగ్. సంజయ్ సార్, సీనియర్ మోస్ట్ లీడర్స్ అందరూ కూడా, రజాక్ గారు, కాసు వెంకటేశ్వర్ సార్ నమస్తే. కోకూరు వెంకటేశ్వర్ సార్, నమస్తే సార్. నమస్తే సార్. కాసు వెంకటేశ్వర్ సార్ నమస్తే. నమస్తే సార్. మన గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు సార్. మీటింగ్ లో ఉన్న సభ్యులందరికీ కూడా, మీకు కూడా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీరు పొద్దున అద్భుతంగా చేశారు సార్ అవన్నీ కూడా. అట్లా మీరు అట్లా చేసినప్పుడు ఏమైందంటే కొంతమందికి కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి మళ్ళీ ఇంకేదన్నా బయట పెట్టుకున్నట్టు ఏమన్నా స్టేకింగ్ లో పెట్టుకొని మళ్ళీ దాన్ని కంపౌండింగ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి సార్. అది నేను వాంటెడ్ గానే హోల్డ్ చేశాను సార్. వాంటెడ్ గానే మన మీటింగ్ లో కోవిడ్ మీటింగ్ లోనే చేద్దాము, ఎందుకు జనాలు స్తబ్దతగా ఉన్నారు, ఇలా చేసుకోవాలి, చేసుకుంటే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అని చెప్పి దాన్ని చెప్పి ఒక సెషన్ చేద్దామని హోల్డ్ చేశానండి జనరల్ గా. కానీ మనకు కోవిడ్ మీటింగ్ లో టైం సరిపోలేదు కాబట్టి ఇంకా దాన్ని పొద్దున చేయాల్సి వచ్చింది. చాలా అద్భుతం సార్. ఎందుకంటే మాటలు మామూలుగా మా లీడర్స్ అంటే చెప్తా ఉంటారు కానీ ఆచరణ అనేది చేస్తున్నారు లేదో తెలియదు కదా. అది మీరు ప్రాక్టికల్ గా చేయించి చూపించారు సార్. అద్భుతం సార్. కొంతమంది ఇంకా మారతారని కోరుకుంటున్నాం సార్. అంటే కొంచెం డౌట్ఫుల్ గా ఉండే వాళ్ళు కూడా ఇక మీదట దీంట్లో కంపౌండింగ్ లో ముందుకెళ్తారని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చేయాలి సార్, కొన్ని చేయాలి. రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకుని ముందుకెళ్తేనే మనం కోరుకున్నటువంటి ఆ యొక్క లైఫ్ ఏదైతే మనం అనుకుంటున్నామో, మంచి ఇల్లు కావాలా, మంచి కారు కావాలా, మంచి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలా, ఫ్యూచర్ లో భవిష్యత్తులో వచ్చేటువంటి డబ్బు పరమైనటువంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉండాలా. అవన్నీ చేయాలంటే కొన్ని చేయాలి, మనం కొన్ని పనులు చేయాలి. సో మనకున్నటువంటి మన కుటుంబంలో ఈ కోవిడ్ మీటింగ్, రిచ్ భారత్ తెలుగు మీటింగ్స్ లో ఆ లైఫ్ ని చేరుకోవడానికి మనం ఎంచుకున్నటువంటి మార్గం పీవీసీ మెటా. క్రిప్టో కరెన్సీలో ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ హవా కొనసాగుతుంది, భవిష్యత్తులో కూడా. కానీ మనం ఎంచుకున్నటువంటి క్రిప్టో పీవీసీ మెటా. ఇందులో మనం షైన్ అవుతామనే ఉద్దేశంతో అందరూ కూడా ఎంతో ఆశతో పెట్టుబడులు పెట్టాం, ఏదో చూస్తున్నాం. ఆ పెట్టుబడుల్ని ఎట్లా పెంచుకోవాలి, మనం కొత్తగా డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. పెట్టాలంటే కూడా డబ్బులు లేవు, ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉంటాయి. అందరూ కూడా ఇక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే సార్. ఎక్కడ నుంచి తెస్తాం డబ్బులు? ఎక్కడ నుంచి బిఎన్బి కానీ లేకుంటే ఇంకా ఇప్పుడు కొనుక్కోమని చెప్తున్నాం, కొనాలంటే కూడా డబ్బులు కావాలి కదా, ఊరికే రావు కదా పీవీసీ మెటాలు. సో కాకపోతే కష్టమైన
మనకు మనకు మన వల్ల కాకపోయినా కూడా నువ్వు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నావో, ఏదైతే గోల్ పెట్టుకున్నావో, ఆ గోల్ చేరుకోవాలంటే కష్టమైన చేయాలి సార్, తప్పదు మరి. ఏం చేద్దాం? ఇప్పుడు నెల రోజులు కష్టపడితే నువ్వు ఆఫీస్లో 8కి 9కో 9కో 8కో పోయేసి సాయంత్రం వరకు పని చేస్తే నెల రోజుల వరకు నీ జీతం వస్తుంది. ఆ జీతం తర్వాత తీసుకొని నీ కుటుంబ అవసరాలు తీర్చుకోవాలా. కుటుంబ అవసరాలు తీరాలంటే నువ్వేం చేయాలా? నెల రోజులు పని చేయాలా. సో నీ డ్రీమ్ నువ్వు చేరుకోవాలంటే ఇవన్నీ చేయాలా. అది కొంత టైం పడుతుంది. టైం అంటే సంవత్సరాలు పట్టొచ్చు, చెప్పలేము. ఇలాంటివన్నీ ఉన్నాయి. అందుకే నేను ఆ, డబ్బులు అయితే పెట్టలేదు. పొద్దున మీరు చూస్తే కూడా నేను సింగిల్ ఎంపీ కూడా తీసుకోలేదు. వచ్చినటువంటి రివార్డ్స్ ని దాన్ని తిరిగి రీఇన్వెస్ట్మెంట్ చేసుకొని కాంపౌండ్ చేసుకోవడం, ఇట్లా చేసుకుంటూ రాని, ఎప్పుడు వస్తుందో రాని. నేను ముందుగా చెప్పాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరాలు ఉంటాయి సార్. కొంతమందికి ఇవాళ కావాలా, రేపే కావాలా. నాకు అలాంటి సిచ్యువేషన్ నాకైతే లేదు. నేను అంతవరకు తెచ్చుకోలేదు. నేను వెయిట్ చేస్తానని చెప్పాను గతంలో కూడా మీకు చాలా సార్లు. నేను వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నాను. పీవీసీ మెట స్లోగా డెవలప్ అయినా కానీ నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను బయట పూలు తెచ్చి ఎట్లా టెన్షన్స్ లేవు నాకు. సో అది దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం. నా భగవంతుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పీవీసీ మెటాని నాకు పరిచయం చేయించి అందులో పెట్టుబడులు పెట్టి క్రిప్టో కరెన్సీ రాబోయేటువంటి రోజుల్లో అదే కొనసాగుతుంది కాబట్టి ఆ భగవంతుడు ఆ క్రిప్టో కరెన్సీలు పీవీసీ మెటా తీసుకోరా బాబు, ఇది నీకు చేయగలిగింది, నువ్వు చేయగలిగింది, నీ లైఫ్ లో నువ్వు చేయగలిగింది చేసుకోవడానికి ఇది ఒక మంచి మార్గం అని ఆయన, ఆ దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఎప్పుడు గౌరవిస్తాను, భక్తిపూర్వకంగా ఉంటాను ఎప్పుడు. రాజేష్ సార్ వచ్చారా సార్? బాలరాజ్ సార్ వాళ్ళు జోగిపేట బాలరాజ్ సార్ మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను సార్. పొద్దున కాల్ వచ్చింది సార్ నాకు. సార్ మాట్లాడండి. ఎవరు ట్రై చేశారు? వెంకటేశ్వర సార్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. అదే మీరు ఏదో చెప్తున్నారని అడిగాను. అదే సార్, ఇప్పుడు ఏదైతే గతంలో స్థిరాస్తులు కాపాడుకున్నారో వాళ్ళు ఈ రోజు అద్భుతంగా బతుకుతున్నారు సార్. ఆ, ఇప్పుడు చాలా కుటుంబాల్లో మనం గమనిస్తున్నాము. ఎవరైతే స్థిరాస్తులు అంటే చౌకలు అమ్ముకోకుండా, అంటే తక్కువ ధరలో పాత అమ్ముకోకుండా, ఎప్పుడైతే వాళ్ళంతా కాపాడుకుంటా స్థిరాస్తులు కాపాడుకున్న వాళ్ళు ఈ రోజు అద్భుతంగా లగ్జరీగా బతుకుతున్నారు. వాళ్ళు అంటే వాళ్ళకి మంచి ఉపాధి లేకపోయినా కానీ, మంచి ఉద్యోగం లేకపోయినా కానీ, మంచి ఆదాయ మార్గం లేకపోయినా కానీ, ఆ పాత ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటిని కాపాడుకున్న వాళ్ళు ఈ రోజు అద్భుతంగా బతుకుతున్నారు. అట్లానే మనం కూడా ఏంటంటే పీవీసీ మెట ఇప్పుడు తక్కువ రేటు ఉంది కాబట్టి ఈ తక్కువ రేట్లో మనం చేసుకోగలిగితే, మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే రేపు ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుందని నేను నమ్ముతున్నాను సార్, బలంగా నమ్ముతున్నాను. మీరు పొద్దున్న చేసిన దానికి కూడా నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. కొంతమంది ఇంకా ఇట్లానే ఎవరైతే పేదరికం నుంచి బయటపడాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇట్లా ఇన్వెస్ట్మెంట్ అంటే అవకాశం ఉండవరకు, అంటే భారీ పెట్టుబడులు మనం పెట్టుబడి చెప్పము, ఎంత మేరకు వాళ్ళకి అవకాశం ఉందో అంతవరకు వాళ్ళు పీయూసీ మెటాని చేసుకోగలిగితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని నేను ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ₹1 దగ్గర మనం ఒక 500తో కూడా పీవీసీ మెట కొనొచ్చు. 500తో నువ్వు పీవీసీ మెట ₹1 దగ్గర కొంటూ అది ఒక పీవీసీ మెట ₹1000 అయితే ఎంత నీకు బెనిఫిట్. అది ఇప్పుడు అవకాశం ఉంది. మీరు చెప్పినట్లుగా స్థిర ఆస్తులను ఎవరైతే ఉన్నారో, డబ్బులు జీవనోపాధి, సరైన జీవనోపాధి లేకపోయినా కానీ ఆస్తుల్ని కాపాడుకున్న వాళ్ళు ఎన్ని ఇబ్బందులు వచ్చినా జీవనోపాధి కోసం దాన్ని ఖర్చు పెట్టకుండా దాన్ని కాపాడుకుంటూ దాన్ని అట్లాగే ఉంచి ఇవాళ మంచి ఆస్తి ఉన్న వాళ్ళు ఎప్పుడైనా మీరు అది ప్రపంచంలో అది ప్రూవ్ అయిపోయింది. ఇవాళ రైతులు తీసుకోండి, మంచి మంచి ఆసాములు భూస్వాములు అంతా కూడా వాళ్ళు తలో గంజి తాగినా కానీ వాళ్ళకు ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళు ల్యాండ్స్ ఉన్నాయి, ఏకర్స్ ఉంటాయి. వాళ్ళంతా కూడా కోటీశ్వర్లు. ఇప్పుడు ఒకవేళ ఫ్యూచర్ లో వాళ్ళు ఆ భూ యొక్క ధర విపరీతమైనటువంటి పొజిషన్ లో పెరిగినప్పుడు
కోట్లాది అధిపతులు వాళ్ళు. ఆ విధంగా ఆస్తుల్ని కాపాడుకున్న వాళ్ళు, అదే విధంగా క్రిప్టో కరెన్సీ కాపాడుకున్న వాళ్ళు, తక్కువ ధరలో అమ్ముకోకుండా దీన్ని ఎవరైతే తాటకమ్మ శంకర్ సార్ చెప్తూ ఉంటారు, కాపాడుకోవాలి, వ్యాలెట్ ని కాపాడుకోవాలి, వ్యాలెట్ ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ మనం చేయగలిగితే రానివ్వండి, రేపు ఆ తర్వాత ఇయర్ ఒక పొజిషన్కి వచ్చినప్పుడు ఇవన్నీ స్ట్రగుల్స్ అన్ని కూడా మర్చిపోతాం మనం. ఆ లైఫ్ మనకి ఇచ్చేస్తుంది పీవీసీ మెట. అది ఇంకెవరైనా షేరింగ్ ఉందా సార్? నేను ఒక 2 minutes మాట్లాడతాను. ఒక చిన్న పాయింట్ పైన మాట్లాడాలి. పొద్దున నాకు రామేశ్వరం నుంచి ఎవరో పర్సన్ తెలియదు, నా నంబర్ ఎలా తీసుకున్నాడు, ఫోన్ చేశాడు. ఆ విషయం గురించి మాట్లాడాలని ఏం చెప్పాడంటే, ఎందుకు సార్ పీవీసీ మెట ఇలా ఉంది, ఫస్ట్ లో చాలా ఫాస్ట్ గా డెవలప్ అయింది కదా, డెవలప్మెంట్ తీసుకొచ్చాడు కదా, డెవలప్మెంట్ చూపించాడు కదా, ఇప్పుడు ఎందుకు ఇట్లా అయిపోయింది, ఏంటి సార్ రీజన్, సరైన కారణాలు నేను మీటింగ్స్కి వచ్చినా కానీ కరెక్ట్ గా నేను కూడా నాకు ఆలోచనగా అందలేదు సార్. మీటింగ్ లో కూడా దాని గురించి ఎవరు సరిగా చెప్పలేకపోతున్నాం, ఎవరు చెప్పలేము యాక్చువల్గా ఎందుకు ఇలా జరుగుతుంది అనేది చెప్పలేమని చెప్పాను నేను కూడా. తర్వాత దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకుందామని దాని గురించి ఆలోచించడం నాకు అనిపించినంత ఆలోచన. జనరల్ గా నాకు ఏది చెప్పాలనిపించినా చెప్తాను సార్. 10 మందిలో తెలుగు మీటింగ్ లో చెప్పాలనుకుని నేను ఇష్టపడతాను. నాకు తెలిసిన విషయం చెప్తాను. నేనేమనుకున్నానంటే, మామూలుగానే ఇప్పుడు మీరు బైనాన్స్ లో కానీ చూస్తే టాప్ 100 బిలో, టాప్ 200 బిలో, లేకుంటే 200, 300 కాయిన్స్ కింద ఉన్నటువంటి కాయిన్స్ చూడండి, ఎప్పుడో లాంచ్ అయ్యింటాయి. ఇవి కొన్ని సంవత్సరాలు అయింటాయి. కొన్ని కాయిన్స్ 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూడా అయింటది. లేకుంటే మాక్సిమం 5 years అయింటది. 5 years అయినా కానీ ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండదు. అందుకే అక్కడ ఉంది అది. ర్యాంక్ కూడా మన పీవీసీ మెట కూడా కానీ 250 ర్యాంకుల్లో ఉన్నటువంటి కాయిన్స్ అన్ని కూడా చాలా ఉత్సాహంగా వచ్చిండొచ్చు, జోష్తో వచ్చిండొచ్చు, ప్రాజెక్ట్ ని లాంచ్ చేసి ఉండొచ్చు. కానీ అవి అక్కడే ఆగిపోయాయి. మామూలుగా ఒక క్రిప్టో కాయిన్ అన్నది ప్రోగ్రామ్ చేసి దాన్ని అల్గారిథం తయారు చేసి సాఫ్ట్వేర్ రూపొందించి చాలా హైప్ తో లాంచ్ చేస్తాడు ఆ ఫౌండర్ ఎవరో కానీ. ఆ ఫౌండర్ ఎటువంటి ఏ కాయిన్ అన్నా కానివ్వండి, ఒక మంచి లాభాలు వస్తాయని, ఇందులో మనం ఖచ్చితంగా ఈ కాయిన్ లో నాకున్న, ఎందుకంటే ఈ క్రిప్టో కరెన్సీ అంటే సార్ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక బిజినెస్. ఈ క్రిప్టో ఫౌండర్స్ ఏం చేస్తారంటే పబ్లిక్ తో బిజినెస్ చేస్తారు. ఇది వాళ్ళు ఎంచుకున్నటువంటి ఒక మార్గం. డబ్బులు సంపాదించడానికే వాళ్ళు వచ్చారు, ఏమో మనకు సేవ చేయడానికి రాలేదు. ఏ కాయినా తీసుకోండి, నాట్ ఓన్లీ పీవీసీ మెట, ఏ పీవీసీ మెట కూడా అంతే. అది కూడా ఒక బిజినెస్ ఆపర్చునిటీ. ఆ బిజినెస్ లో మనకు పార్ట్నర్షిప్ ఇచ్చారు, వాళ్ళు మనతో బిజినెస్ చేస్తున్నారు. పబ్లిక్ తో క్రిప్టో కరెన్సీ ఇన్వెంట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ చేస్తారు. బిజినెస్ కోసమే ఈ కాయిన్స్ రూపొందించబడతాయి. సేవాభావంగానే సర్వీస్ చేయడం అంతా ఏం ఉండదు. సో ఆ బిజినెస్ లో వాళ్ళు పెట్టినటువంటి బిజినెస్ ఎంతవరకు సక్సెస్ అయ్యిందన్నది, ఆ కాయిన్ యొక్క లక్షణాలు, ఫీచర్స్, డెవలప్మెంట్స్, కొత్త అప్డేట్స్ తీసుకురావడం, టెక్నాలజీని ఫాలో అవడం, మార్కెట్ ని ఫాలో అవడం, ఇవన్నీ తరచుగా చేసుకున్నటువంటి కాయిన్స్ బాగా డెవలప్ అవుతాయి, ముందుకు వస్తాయి, మంచి లాభాల్లో ఉంటాయి, కమ్యూనిటీ కూడా బాగా దాన్ని స్వీకరిస్తాయి. సో అలాంటి కొన్ని కాయిన్స్ ఉన్నాయి, చాలా కాయిన్స్. ఇప్పుడు పీవీసీ మెట గురించి ఎందుకు అట్లా స్తబ్దుగా ఉంది, ఎందుకు డెవలప్మెంట్ జరగలేదంటే కొన్ని రీజన్స్ ఉంటాయి సార్. ఆ రీజన్స్ ఏంటంటే, నేను ఆలోచించిన రీజన్స్ ఏంటంటే, చాలా హైప్ తో వస్తారు, కానీ కొన్ని సంవత్సరాల వరకు ఆ డెవలప్మెంట్స్ చేయలేక, ప్రపంచ మార్కెట్ తో పోటీ పడలేక, లేదు బ్లాక్ చైన్ నిర్వహణ చేయలేక, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బ్లాక్ చైన్ నిర్వహించడం అన్నది, బ్లాక్ చైన్ తో కొనసాగించడం, ప్రాజెక్ట్ ని నడిపించడం అనేది కూడా ఒక సవాలే. ఇప్పుడు మనం వాళ్ళు ఒక్కొక్క కాయిన్ వాళ్ళు ఓన్ బ్లాక్ చైన్ తయారు చేసుకోలేక,
రెంట్ల పైన వస్తాం. రెంట్ పైన రావడం అనేది నిజంగా డబ్బులు లేక రెంట్ పైన రావడం ఒక పద్ధతి. డబ్బులు ఉండి బిగినింగ్ లో ఇనిషియల్ స్టేజ్ లో రెంట్ పైన రావడం అదొక పద్ధతి. బ్లాక్ చైన్ తయారు చేసుకోగల కెపాసిటీ ఉండి కూడా ఇనిషియల్ స్టేజ్ లో రెంట్ పైన రావడం, మార్కెట్ ని అనాలిసిస్ చేసుకోవడానికి, బ్లాక్ చైన్ లో ఎటువంటి ఈ బ్లాక్ చైన్ రైట్ బ్లాక్ చైన్ మన సెలక్షన్ కరెక్ట్, ఇవన్నీ కూడా మార్కెట్ లో చెక్ చేసుకోవడానికి కూడా ఎక్స్చేంజ్లు ఎలా, పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ కూడా వాళ్ళు కొన్ని ఎగ్జామినేషన్ చేస్తారు. అట్లా కూడా కొన్ని కొంతమంది ఫౌండర్స్ చేస్తారు. సో వాళ్ళు చేసేటప్పుడు మంచి స్పెక్యులేషన్స్ ఉంటాయి, మంచి ఊహాగానాలు, అద్భుతంగా నా కాయను ముందుకెళ్ళిపోతే ఇది నేను నాకున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి, ఫైనాన్షియల్ నుంచి ఇబ్బందులు బయట రావడానికి, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి బిజినెస్ లోకి వస్తారు, క్రిప్టో బిజినెస్ లోకి. సో అవన్నీ ఎంతో ఉత్సుకతతో ఉత్సాహంతో వస్తారు, కానీ అవి నెరవేరు. ఆ నెరవేరవని స్టేజ్ లో ఉన్నటువంటి కాయిన్స్ వెనకబడిపోతాయి. కొన్ని కాయిన్స్ కి ఒక రీజన్ చెప్పాలంటే, గవర్నమెంట్స్ తో చాలా సవాలు ఉంటాయి సార్. చాలా చాలా మెయిన్ పాయింట్ మన పీవీసీ మెటాకి గురించి ఆలోచిస్తే, ఆయా దేశాల్లో గవర్నమెంట్స్ తో ఉన్నటువంటి ఇబ్బందులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో నేను బాగా ఎస్టాబ్లిష్ చేయాలని పీవీసీ మెటా ఫౌండర్స్ అనుకుంటున్నారు. వాస్తవానికి క్రిప్టో కరెన్సీ పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్ గా నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోమని ఇండియన్ గవర్నమెంటే ఇంకా పర్మిషన్ తీసుకురాలేదు, పర్మిషన్ ఇవ్వలేదు, గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల. సో అలాంటప్పుడు పీవీసీ మెటా కమ్యూనిటీ ఏం చేయొచ్చు? ఒకటి చేస్తుంది, వెయిట్ చేస్తుంది. గవర్నమెంట్ తో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరిగేంత వరకు వాళ్ళ ప్రాజెక్ట్ కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నువ్వు చేసుకోనటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ప్రతి క్రిప్టో కరెన్సీని ఎగ్జామిన్ చేస్తుంటాయి, దాన్ని చూస్తూ ఉంటాయి, అబ్జర్వ్ చేస్తుంటాయి. సో వాటి దగ్గర వీళ్ళు సర్టిఫికేషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది, పర్మిషన్ తీసుకోవాలా. ఆయా గవర్నమెంట్ లో నేను లాంచ్ అవ్వాలంటే ఆయా దేశాల యొక్క ప్రతినిధులతో మాట్లాడాలి, ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడాలి, ఆ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్లతో మాట్లాడి వాళ్ళు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు, క్రిప్టో కరెన్సీ ఇంకా కూడా జాప్యం జరుగుతుంది. సో దీనికి కూడా ఒక రీజన్ కూడా మనం చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. మొన్న అనుకుంటా, మొన్న ప్రసాద్ సార్ చెప్పారు, ఏకే ప్రసాద్ సార్, ప్రాజెక్ట్ కూడా కొంచెం బూస్టప్ కావాలి కదా అని. అది మీరు పాయింట్ అర్థం చేసుకున్నారా? ఆ సార్ చెప్పిన చిన్న మాట, ప్రాజెక్ట్ కి కొంచెం బూస్టప్ కావాలి అని. బూస్టప్ అంటే సార్, ఒక ప్రాజెక్ట్ ని నిర్వహించాలంటే నిరంతరం డబ్బుతో అవసరం ఉంటుంది, డబ్బుతోనే పని ఉంటుంది, ప్రతి రోజు కూడా డబ్బుతోనే పని ఉంటుంది ఒక ప్రాజెక్ట్ నడవాలంటే, సస్టైన్ అవ్వాలంటే. ఎందుకంటే ప్రతిరోజు కమ్యూనిటీ యొక్క అవసరాలు తీరుస్తుండాలి, ప్రతిరోజు ప్రతి క్షణం, ఏ క్షణంలో ఎవరు విత్డ్రా పెడతారో తెలియదు, ఏ క్షణం ఎవరు ట్రాన్స్ఫర్ పెడతారు, ఇవన్నీ కూడా డబ్బుతో ముడిపడినటువంటి విషయాలు. ఒక ప్రాజెక్టు, ఒక క్రిప్టో ప్రాజెక్ట్ అనేది. సో ఈ నిర్వహణ చేయలేక, తట్టుకోలేక లాంచ్ అయితే జరిగిపోతుంది. నిర్వహణ చేయలేక, మెయింటైన్ చేయలేక, బ్లాక్ చైన్ మెయింటైన్ చేయలేక, ప్రాజెక్టులు మెయింటైన్ చేయలేక, కమ్యూనిటీని మెయింటైన్ చేయలేక సైలెంట్గా అయిపోతాయి కొన్ని కాయిన్స్, కొన్ని క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి, వేల కొద్దీ ఉన్నాయి. మీరు 1000 ర్యాంక్ లో కానీ, 5000 ర్యాంక్ లో కానీ, 20,000 50,000 ర్యాంక్ లో తీసుకుంటే అవి ఆల్మోస్ట్ డెడ్. సో అలాంటి సిచ్యువేషన్ లో పీవీసీ మెటా లేదు, అది మనం గమనించాలి. లాంచ్ అయినప్పటి నుంచి యాక్టివ్ గానే ఉంది పీవీసీ మెటా, ఎక్కడ కానీ క్లోజ్ చేసేస్తాను అట్లనేది అటువంటి ఏం లేవు, అలాంటి భయాందోళన లేవు. కొన్ని ప్రాజెక్టులు కమ్యూనిటీ నుంచి సపోర్ట్ లేకుండా, కమ్యూనిటీ నుంచి పేలవమైన కమ్యూనిటీ అంటాం. పేలవమైన కమ్యూనిటీ అంటే ఏం చేయరు వాళ్ళు. ప్రాజెక్ట్ అయితే, కాయిన్స్ అయితే ఓకే యాక్సెప్ట్ చేస్తారు, కానీ యాక్టివిటీ జరగదు. అలాంటి యాక్టివిటీ జరగక, అలాంటి కమ్యూనిటీని మెయింటైన్ చేయలేక కూడా కొన్ని సైలెంట్ అయిపోతాయి.
ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అది ఆ సార్కి నేను అంత ఫోన్లో మాట్లాడేంత టైం లేదు నాకు. ఇవాళ సండే కొంచెం అకౌంట్స్ చాలా బిజీగా ఉంటాను. సో ఒకసారి మీటింగ్ ఇన్వైట్ చేశాను. సార్ వచ్చారు కూడా తెలియదు నాకు, పేరు కూడా తెలియదు. నేను పేరు అడిగాను కానీ మర్చిపోయాను. ఇలాంటివి ఉంటాయి కొన్ని సార్లు మార్కెట్ పరిస్థితులు, మార్కెట్లో వచ్చేటువంటి ఇబ్బందులు, కమ్యూనిటీ నుంచి వచ్చేటువంటి సవాళ్ళు, ప్రశ్నలు, వీటికి ఆన్సర్ చేయలేక, తట్టుకోలేక, దాన్ని మెయింటైన్ చేయలేక, ఇవి అంతా కూడా మెయింటెనెన్స్ కిందకే వస్తుంది. ఇంకొన్ని ప్రాజెక్టులు ఉంటాయి. కొన్ని ప్రాజెక్టులు లాంచ్ అయిన తర్వాత ఆ ఆ ప్రాజెక్ట్ యొక్క అవసరాలు ఉంటాయి. కొన్ని స్టాఫ్ కానీ, లేకుంటే వాళ్ళ యొక్క ఉద్యోగ రీత్యా వాళ్ళకి కావాల్సినటువంటి కమ్యూనిటీని మెయింటైన్ చేయడం, సాఫ్ట్వేర్ ని అంతా కూడా పర్యవేక్షణ ఉంటుంది. ఇంత ఆషామాషి కాదు. ఒక ప్రాజెక్ట్ ని రన్ చేయడం అంటే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ని చూడాలి, చూసుకొని అవన్నీ చేయాల్సి ఉంటుంది. టెక్నికల్ గా కొన్ని చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ కూడా కొరత కూడా ఉన్నట్లుగా నాకు ఒక సమాచారం ఉంది. అలాంటి ఇబ్బందులు వచ్చి కూడా ప్రాజెక్టులు క్లోజ్ అయిపోయాయి. నేను చెప్తున్నా, ప్రాజెక్టు ఎందుకు స్తబ్దుగా ఉంటాయి, ఎందుకు కొన్ని ప్రాజెక్టులు మూతపడిపోతాయి, ఎత్తేస్తాయి అంటే ఇవన్నీ రీజన్స్. ఒకరోజు పీవీసీ మెటా ఇది స్టార్ట్ అయింది, ఇన్ని సంవత్సరాలు కొనసాగింది, ఫలానా రోజు ఇంతవరకే ఉంటుంది, ఫలానా రోజు ఇది అంతవరకు కొనసాగొచ్చు, ఇంతవరకు ఇది సర్వైవ్ అవ్వచ్చు, ఆ తర్వాత ఉండదు అన్నటువంటి ఊహాగణాలు ఎవరి దగ్గర ఇప్పటి వరకు అటువంటి ఆలోచనలు లేవు. కానీ ఎవరికైతే ట్రస్ట్ ఉందో, ఎవరికైతే ప్రాజెక్ట్ పైన విశ్వాసం ఉందో వాళ్ళకి అలాంటి ఆలోచనలు రావు. ఆయన అది కూడా అడిగాడు, ఇది ఉంటుందేమో సార్, 2-3 సంవత్సరాలు ఉంటుందేమో, మళ్ళా దీన్ని ఇట్లే ఉంటే వాడు మెయింటైన్ చేయలేడు, క్లోజ్ చేసుకుంటాడు అని చెప్పాడు ఆయన. సో నేను చెప్పిన రీజన్స్ లో ఏవి పీవీసీ మెటకు వర్తించు, ఏవి కూడా వర్తించు సార్. మనం ధైర్యంగా పీవీసీ మెటలో దీర్ఘకాలిక ప్రణాళికలతో, పెట్టుబడులతో మనం ముందుకు వెళ్ళొచ్చు. ఏ రకమైన ఇబ్బందులు లేవు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కొన్ని మనం ఆలోచించి ఈ విషయాలన్నీ కూడా మనం మనల్ని చేసుకుని ఆలోచించుకుంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ ఎందుకు ఇప్పుడు నేను ఇవాళ కూడా 25,000 ఇంకా కూడా రెడీగా ఉన్నాయి. పీవీసీ నేను చేస్తా, బిఎంబి తక్కువ ఉంది కాబట్టి వెయిట్ చేస్తాను, అవి చేస్తాను. ఎందుకంటే నాకు విషయం ఉంది కాబట్టి, నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను వెళ్తాను ముందుకి. సో ఇవన్నీ కూడా మన మీటింగ్స్ లో ఉన్నటువంటి వ్యక్తులకి, పార్ట్నర్స్ కి చెప్తే వాళ్ళు కూడా కొంచెం ధైర్యంగా, అధైర్యపడకుండా ముందుకు వెళ్ళడానికి దోహదపడతాయి ఇవన్నీ కూడా. సో నా ఉద్దేశం, ఈ రకమైనటువంటి ప్రాజెక్టులు, ఈ రకంగా ఉన్నటువంటి అంశాలతో కొన్ని లేచిపోతాయి సార్. ప్రాజెక్టులు లేచిపోతాయి 6 నెలలకి, లేకుండా సంవత్సరానికి, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి. అలాంటి భయాందోళన అయితే మనకు లేవు. సో అది నా విషయం. సార్ మీటింగ్ లో కూర్చుంటే వినుంటారు. ఓకే సార్, మన రాజేష్ సార్ వచ్చారా చూడండి సార్. నాకు ఎటువంటి మెసేజ్ లేదు, సార్ బిజీ ఉందని ఏం లేదు. సో ఎనీబడి సార్, ఎనీ లీడర్స్ ప్లీజ్ కమెంట్ టు ది స్టేజ్. కొన్ని ప్రాజెక్టులు నాకు అనిపిస్తుంది సార్, పీవీసీ మెటా కొన్ని ప్రాజెక్టులు ఉంటాయి, అందులో పీవీసీ మెటా నెంబర్ 1 పొజిషన్ అనుకోండి, ఫస్ట్ ప్లేస్ లో అనుకోండి. కొన్ని ఉద్దేశపూర్వకంగానే లేటుగా రియాక్ట్ అవుతాయి. బాగా అర్థం చేసుకోండి. ఉద్దేశపూర్వకంగా అన్నాను నేను, ఉద్దేశపూర్వకంగా అన్న మాటగా మీకు అర్థం అవుతుంది. వాంటెడ్ గా డిలే చేయడం, ప్లానింగ్ వేరే ఉంటది. ఆ ప్లాన్ ఎగ్జిక్యూషన్ ఇప్పుడు సరైన సమయం కాదు. అలా కూడా కొన్ని ప్రాజెక్టులు వెయిట్ చేస్తాయి. ఇందాక నేను చెప్పిన గవర్నమెంట్ పర్మిషన్ పూర్తిగా వచ్చేంత వరకు వెయిట్ చేయడం, మార్కెట్ పరిస్థితులకు అనుకూలం, వాళ్ళ ప్రాజెక్టుకి ఏదైతే
మోటో ఉందో, ఏదైతే వాళ్ళు ఏ ఒక దీని ప్రాతిపదిక పైన ప్రాజెక్ట్ ని లాంచ్ చేయాలని వాళ్ళు సాఫ్ట్వేర్ ని రూపొందించుకున్నారో, ఆ రూపొందించినటువంటి సాఫ్ట్వేర్ కు వాళ్ళ యొక్క లక్షణాలకు, ఫ్యూచర్ విజన్ కి ప్రస్తుత మార్కెట్ యొక్క పరిస్థితి అనుకూలించుకోవడం, పరిస్థితి అనుకూలించేంత వరకు వెయిట్ చేయడం, అది జరుగుతుందని నా అభిప్రాయం సార్ పీవీసీ మెటాలో. సో నేను ముందు కూడా చెప్పాను, మెటావర్స్ మన పీవీసీ మెటా యొక్క మెయిన్ మోటో అని చెప్పాను. మెటావర్స్ కోసం సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ వాళ్ళ ప్రాజెక్ట్ లో ఉంటే, మన పీవీసీ మెటా ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు మెటావర్స్ లాంచ్ కాకముందే పీవీసీ మెటా నేను నా ఎక్విప్మెంట్, నా ప్లాన్స్, నా గేమ్స్ ఇవన్నీ, నా వర్చువల్ కరెన్సీ ఇది వాడుకున్నంటే ఎవరు వాడరు. సో ఆ సమయం కావాలి, ఆ సమయం కోసం వెయిట్ చేస్తుండొచ్చు. ఆ కొన్ని కొన్ని నవీకరణలు, అప్డేట్స్ ఇవన్నీ కూడా వెయిట్ చేస్తారు. ఆ పరిస్థితులకు తగినట్టుగా అప్డేట్ తీసుకురావడం కూడా జరుగుతుంది పీవీసీ మెటా అని నేను అనుకుంటున్నా. అదే వాళ్ళు చెప్పారు, వెయిట్ చేయండి అని చెప్పారు. సో ఇదొక రీజన్. మనం ప్రతి వాటను కూడా మనం కూలంకుషంగా డీప్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎస్ సార్. సంజీవ్ సార్ హ్యాండ్ రైజ్ ఇచ్చారు, మాట్లాడండి సార్. సంజీవ్ సార్. నమస్తే సార్, చంద్రశేఖర్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. మొత్తానికి ఎప్పుడు మంచి విషయాలు చెప్తారు సార్. చాలా చాలా హ్యాపీ సార్ మాకైతే. నేను మొన్న ఒక 1 వీక్ బ్యాక్ ఏమో మీరు 30,000 రూపాయలు పెట్టుకుంటే మంచిదని అన్నారు సార్. నేనైతే చేశాను ఆల్రెడీ. నాకు 4th లెవెల్లో 30,000 మొన్న కొత్తగా మొన్న చేశాను సీడ్ ఫండింగ్ 30,000 రూపాయలకి. దానికి ఇప్పుడు టోకెన్ ఫామ్ రెడీ చేస్తున్నాను సార్. ఆల్రెడీ రెఫరల్ కూడా వస్తూ ఉంది దానిది. మా డౌన్ లైన్లో దాదాపుగా 200 వ్యాలెట్లు ఉన్నా సార్. అవి ఒక రోజుకి 400 పీవీసీ మెటల్ రెఫరల్ వస్తుంది సార్. అది రెఫరల్ పీవీసీ మెటల్. గ్రేట్ సార్. గ్రేట్ సార్. ఫెంటాస్టిక్. అదేవిధంగా ఒక రోజుకి వచ్చేసి టోకెన్ ఫార్మింగ్ లో 118 వస్తున్నాయి సార్ యూనివర్సిటీల్లో. నాకైతే నమ్మకం అయితే ఉంది. దాదాపుగా ఒక 2030 వరకు వెయిట్ చేయాల్సిందే అని నాకైతే, నేనైతే వెయిట్ చేస్తాను సార్. డేట్ చెప్పలేము సార్ మనము. ఎప్పుడైనా ఏదైనా జరుగుతుంది సార్. ఈ డిసెంబర్ కు డెవలప్మెంట్స్ రాదని మీరు ఎట్లా చెప్తారు చెప్పండి. చెప్పలేదు. రాదని అనలేదు సార్, రాదని అనలేదు కానీ అయితే ఓపిక ఉండాల్సిందే. అంతే అంతే. వచ్చినా రాకపోయినా వెయిట్ చేయాలి అంతే. అది ఓర్పు అనేది ఉండాల. ఓర్పు, నేర్పు అనేది చాలా ముఖ్యం ప్రతి మనిషికి కూడా. అవును. మా చాలా మంది మా డౌన్ లైన్ లో చాలా అమాయకులు అప్పుడు 2,250 కట్టేసేయండి అంటే కట్టినారు. వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 2022-23లో మళ్ళీ 5,000 రూపాయలు పెట్టినారు. పాపం నమ్మి పెట్టినారు. వాళ్ళకి టెస్ట్ అంటే తెలీదు, ఏది అసలు అర్థం కాకుండా ఉంది. మీటింగ్లో అంటే రారు. అలాంటి వాళ్ళకైతే మేమైతే ఏదో మా సొంత వాళ్ళు నమ్మినారు కాబట్టి వాళ్ళకి 1000 పీవీసీ మెటల్తో చేసుకుంటూ వస్తున్నాను సార్. ఆల్రెడీ ఒక నెలన్నర నుంచి దాదాపు 16 మంది పెట్టినాను అట్లా 1000 పీవీసీ మెటల్లో. నేనైతే చేస్తున్నాను సార్ వాళ్ళకి. అంతే అంతే సార్. గ్రేట్. అది సపోర్ట్ సార్. మీ సపోర్ట్ మీరు చాలా మంచి పని అది. ఎందుకంటే ఆ రోజు నమ్మి వచ్చాను కాబట్టి, వాళ్ళు నమ్మి వచ్చారు కాబట్టి అప్పుడు 5,000 రూపాయలు పెట్టి 5,500 రూపాయలు పెట్టింటే 4-5 వచ్చినాయి. అవి ఆల్రెడీ అయిపోయింది, టైం అయిపోయింది. దాన్ని 0-0 చూపిస్తా ఉంటే మళ్ళీ రీసీడ్ ఫండింగ్ అని చేసినాము. 1000 పీవీసీ మెటల్తో చేస్తే దాదాపు ఇప్పుడు నెలన్నర నుంచి ట్రై చేసుకుంటా నా దాంట్లో వచ్చిన దాంట్లో మళ్ళీ 1000 అవుతుంది. దాన్ని కొట్టేది, దీన్ని కొట్టేది, అట్లా ఎవరైతే ఎన్నిపోయింటారో వాళ్ళందరూ లాక్కంటూ చేసుకుంటూ వస్తూ ఇప్పుడు 15-16 మందికి చేసాం సార్. ఆ విధంగా వాళ్ళు బిఎన్బి అడిగినా ఇవ్వడం లేదు. ఈ విధంగా చేసుకోవాలంటే మళ్ళీ డబ్బులు అడుగుతా అంటారు వాళ్ళు. అందుకోసం యాళ్ళు అవన్నీ పీక్లెట్లన్నీ అవన్నీ రాసుకోవడము, ఆ విధంగా చేస్తున్నాం సార్. ఆ విధంగా మొత్తానికి దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్తున్నాము. థ్యాంక్ యూ సార్.
ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్. మంచిగా ముందుకు వెళ్తున్నారు సార్. మీరు మీ సపోర్ట్ ఇచ్చి మీ టీం కి వాళ్ళకి మోరల్ గా మీరు సపోర్ట్ ఉంటున్నారు. వాళ్ళ జీవితాలు మీరు ఒక రకంగా ట్రైన్ చేసినట్లే సార్. వాళ్ళకి ఫ్యూచర్ లో అవునా మీరు సార్? వాళ్ళు గుర్తిస్తారు, ఖచ్చితంగా గుర్తిస్తారు. నిన్న ప్రసాద్ సార్ చెప్పినట్లు 1000-1200 కూడా ఒక వ్యాలెట్ చేసి వాళ్ళకి ఇవ్వగలిగితే, కేవలం 1000 పీవీసీ మెటల్తోటి వాళ్ళు హోల్డ్ చేయించగలిగితే, పీవీసీ మెటల్ షైన్ అయినప్పుడు వాళ్ళ లైఫ్స్ బాగుపడతాయి. ఒక స్టూడెంట్ కి చేసినా కానీ, ఒక చదువుకున్నటువంటి స్టూడెంట్ ఇవాళ చదువుకుంటూ కాలేజీకి వెళ్తున్నా కానీ, వాడు కాలేజీకి అయ్యే లోపల, ఫినిష్ అయ్యే లోపల పీవీసీ మెటల్ ఒక పొజిషన్కి వచ్చినప్పుడు వాడు మంచిగా ఆ డబ్బులు వాడుకోవడానికి ఇవి రకమైన ఇబ్బందులు ఉండదు. సో అది కూడా మంచిదే. గ్రేట్ సార్, గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ సార్ సార్. నమస్కారం సార్. నమస్తే సార్. రాజమౌళి వెంకటేశ్వర సార్, నమస్తే. నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నాను సార్. వింటున్నాను సార్, ఇందాక మీరు చెప్పేది వింటూ ఉన్నాము. మరి మిత్రులకు ఏమి అభిప్రాయం లేదు అనుకుంటే నేను ఒక్క 10 minutes మాట్లాడాలి అనుకుంటున్నాను. చిన్న స్టోరీ కూడా చెప్పదలుచుకున్నాను. మరి తమరు అనుమతిస్తే చెప్తాం సార్. ఎవరు చెప్పండి సార్. చందమామ కథలు మీరే రాసినట్టు అనిపిస్తుంది మేడం. నిన్న పొద్దున సుజాత మేడం గారు చెప్తుంటే చందమామ కథలు మీ దగ్గర నుంచి వచ్చాయేమో. ప్లీజ్ ప్రొసీడ్ సార్. ప్లీజ్ ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. ఏంటంటే మన్నించాలి సార్ ఎవరైనా మిత్రులు, నేను చెప్పే స్టోరీలలో ఎవరి మనసులో అయినా గాయపరచుండొచ్చు. సో ముందే చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు సార్. అయితే ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రశేఖర్ సార్కు, అదేవిధంగా ఈ ప్లాట్ఫామ్ని తయారు చేసి గత 6 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగిస్తున్న గురూజీ మన రాజేష్ సార్కు, అదేవిధంగా మరి ఆ సార్కు సపోర్ట్ చేస్తున్న మరి చిన్న గురువు గారు మన కోట వెంకటేష్ సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఈ మా సభని ఉద్దేశించి. అదేవిధంగా ఇప్పుడు మన సార్ మాట్లాడారు చంద్రశేఖర్ సార్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరి ప్రతిరోజు వస్తున్న నా పీవీసీ మెటా కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను సార్. మరి పెద్దలు ఆ రకంగా చూసుకుంటే ఏకే ప్రసాద్ సార్ కానీ, ఉప్పలపాటి గోవింద్ సార్ కానీ, మన పివి వీరాంజనేయులు సార్ ఇప్పుడు రావట్లేదు కానీ గురుగారు వస్తారు మన పీవీసీ మెటా మీద అలిగారు. పర్లేదు సార్, ఖచ్చితంగా వస్తారు. అడిగిన వాళ్ళు కూడా మళ్ళీ వస్తారు. సో పెద్దలకు కూడా మరి ఉప్పలపాటి గోవింద్ గారు కానీ, కేవీకే యాదవ్ సార్ కానీ, మళ్ళీ ఒకసారి మన ఏకే ప్రసాద్ సార్ కానీ, టిఎన్ మల్లేశ్వరరావు సార్ కానీ, వీరందరికీ కూడా నేను నాకంటే వీళ్ళందరూ పెద్దోళ్ళే అనుకుంటున్నాను. కాబట్టి వీళ్ళకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్. సో వాళ్ళు చెప్పే కొన్ని అంశాలు వింటా ఉంటే మరి కేఎస్ రాజు సార్ కానీ, తర్వాత మనకు మరి కాశీ వెంకటేశ్వర్లు సార్ కూడా నాకంటే పెద్దవారే అనుకుంటున్నాను. కాబట్టి మీకు కూడా చేతులు జోడించి నమస్కారం పెడుతున్నాను సార్. పెద్దవాళ్ళు కాబట్టి నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకంటే చిన్న మిత్రులు ఎవరైనా ఉంటే, నా వయసు 48 సంవత్సరాలు. సో నాకంటే చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వారిని ఆ భగవంతుడిని దీవించమని అని కోరుకుంటున్నాను సార్. మంచిగా వాళ్ళు ఏదైతే కలలు కన్నారో పీవీసీ మెటాని ఉద్దేశించి వాళ్ళు ఏదైతే రోజు మీటింగ్కి వచ్చి వింటున్న నా ప్రతి ఒక్క సోదరిమణులకు కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను సార్. సో మనం ఒక గొప్ప సిస్టంలో ఉన్నామని చెప్పడానికి కొన్ని చిన్న మాటలు ఇందాక మన సార్ చెప్తే విన్నాము. అదేవిధంగా ఏదైనా మనం అనుకుంటుంటాము, మంచిని గుర్తించేసరికి ఒక్కోసారి మన చేయి దాటి కూడా పోతుంది. కాబట్టి అలా చేయి దాటకుండా మనకు పీవీసీ మెటా అనేది ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ అని మన గురువుల ద్వారా వింటూ ఉన్నాం సార్. ఈ ప్రాజెక్టుని మనం ఏ విధంగా వినియోగించుకోగలిగితే ఆ విధంగా మనకు ఉపయోగపడుతుందేమో అనుకుంటున్నాము. నేనైతే అనుకుంటున్నాను సార్, నాకు పీవీసీ మెటా మీద నమ్మకం ఉంది. సో నేను పీవీసీ మెటాలో నేను ఒక టార్గెట్ అంటూ పెట్టుకున్నాను. 2029 వరకు నేను పీవీసీ మెటాలో నాకు చిన్న గోల్ పెట్టుకున్నాను సార్. 1 CR నేను సంపాదించుకోవాలి అని చెప్పేసి నేను గోల్ పెట్టుకున్నాను. ఆ గోల్కి అనుకూలంగా నాకు ఈరోజు పీవీసీ మెటాలో నేను ఎంత పెట్టుబడి పెట్టాను, నాకు రోజు రివార్డ్ ఎంత వస్తుంది, ఇది రోజుకి ఎంత అవుతుంది, వారానికి ఎంత అవుతుంది, నెలకు ఎంత అవుతుంది అని చెప్పేసి ఒక ప్రణాళికాబద్ధంగా నేను ఈ సిస్టమ్ గురించి ఎప్పుడైతే రోజు మీటింగ్లో తెలుసుకుంటున్నానో దీనికి ఒక ప్రణాళిక వేసుకున్నాను. సో ఏనాటికి నేను ఈరోజు ఇట్లానే కూర్చొని ఉన్నా నేను పెట్టిన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో
నా ఇన్వెస్ట్మెంట్ని నేను కొనసాగించుకుంటూ మన సిస్టంలో ఉన్న కాంపౌండింగ్ విధానాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్తే నేను 2029 లేదా 2030 కల్లా నేను అప్పటిదాకా దీంట్లో కూడా ఇంచుమించు అమ్ముకోవడానికి సిద్ధంగా లేని ఇంకా అవకాశం ఉంటే నేను ఏదైతే 1 CR టార్గెట్ పెట్టుకున్నానో ఆ టార్గెట్ ఇంకా తొందరగా పూర్తి అవ్వాలంటే ఏం చేయాలని చెప్పేసి ప్రణాళికతోటి నేను రోజు తెలుసుకున్న దాన్ని నేర్చుకోవడం దాన్ని వీలున్నంత వరకు అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను సార్. దాని అంతటికి కూడా కారణము మన మీటింగ్లో చెప్తున్న గురువులందరూ కూడా ప్రతి ఒక్క గురువు సార్. సో మనకు అందరికి కూడా మరొక్కసారి నా గురువులు ఎవరైతే ఉన్నారో పీవీసీ మెటా గురించి పాజిటివ్గా ఆలోచించే గురువులు ఎవరైతే ఉన్నారో, తర్వాత నా శిష్యులు లాంటి వాళ్ళు, నా అన్నదమ్ములు లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను సార్. ఎందుకంటే మీ మాటల ద్వారా నేను నేర్చుకున్నాను, మీ మాటల ద్వారా నేను వింటున్నాను, మీ మాటల ద్వారా నేను ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఆ నమ్మకంతో పీవీసీ మెటా నన్ను మోసం చేయదు. ఖచ్చితంగా నన్ను, నా కుటుంబాన్ని రాబోయే రోజులలో ఈ సిస్టమ్ ఏదైతే ఈ రోజుని నేను దృష్టిలో పెట్టుకోవట్లేదు, ఒకవేళ ఈ రోజుని కనుక దృష్టిలో పెట్టుకున్నట్టయితే నేను ఒక విషయాన్ని నేను ఆలోచించుకుంటాను సార్. అదేంటి అంటే నేను ఎన్నో రోజుల నుంచి ఒక పని చేస్తున్నాను. ఆ పనిలో ఇంతవరకు నేను సంపాదించిన సంపాదన అయితే లేదు. ఇంకొక 2-3 సంవత్సరాలు కూడా అలాగే అనుకొని నాకు వచ్చిన ఈ అవకాశంలో నేను పీవీసీ మెటాని 1300 అప్పుడు కొన్నాను, 1200 అప్పుడు కొన్నాను, 1000 రూపాయలకు కొన్నాను, 900 కొన్నాను, 800 కొన్నాను, ఆఖరికి ఇప్పుడు కూడా కొంటూనే ఉన్నాను. మన మిత్రుడు చంద్రశేఖర్ గురువు గారు చెప్పినట్టుగా ఆ రోజు ఒక మాట చెప్పారు, 30 లక్షలు 40 లక్షలు పెట్టుబడి పెట్టుకున్నా మనం దాన్ని యావరేజ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. మళ్ళీ ఇప్పుడున్న రేటు మన కోసమే వచ్చింది అనుకొని ఎలాగో 30 లక్షలు పెట్టాము, ఇంకో కొంత పెట్టుబడి పెట్టుకోగలిగితే పీవీసీ మెటా రేట్ అనేది మనమే తగ్గించుకుంటాము. మళ్ళీ తర్వాతలా మనం ఎప్పుడైతే $13 $12 కొన్నామో ఆ రేటు దాకా వెళ్ళకపోయినా మనం అనుకున్నట్టుగా $1కి వెళ్ళినా మన డబ్బులు మనకు డబుల్గా వచ్చే అవకాశాలు ఇక్కడ ఉన్నాయని చెప్పిన సందర్భాలు నేను విన్నాను సార్. సో అవన్నీ వింటా ఉంటే నాలో చాలా ధైర్యంగా ఉంటుంది, నాకు నమ్మకం కూడా ఉంటుంది. ఆ నమ్మకంతో నేను ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ని ఎంత తొందరగా నేను చేరుకోవాలి అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటాను సార్. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న స్టోరీ, మనకు మంచిని ఎంత లేటుగా గుర్తిస్తాము, మంచి గుర్తించిన వాళ్ళు ఏ రకంగా ఉంటారు అనే విషయాన్ని గురించి వస్తే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది స్టోరీ రాబోయేది వినాయక చవితి సార్. ఇంకా 2 రోజులలో 27వ తారీఖు మనకు వినాయక చవితి పండుగ వస్తుంది. వినాయక చవితి పండుగ అంటే మనందరికీ ఇష్టమే సార్. ఫస్ట్ ఈ సంవత్సరంలో మొదలయ్యే మొదటి పండగ అనుకుంటాం మనము. సో ఆదిదేవుడినిగా మన శంకరుడు ఆదిదేవుడు అయితే అతని కుమారుడే విఘ్నేశ్వరుడు. సో ఆ దేవుడు మనని పరీక్ష పెట్టడానికి కొన్ని అయితే ఏం చేశాడు అంటే, జనరల్గా ఒళ్ళంతా నేను విన్న స్టోరీ సార్, ఎక్కడైనా ఎవరినైనా నప్పించే మళ్ళీ చెప్తున్నాను, నేను విన్న స్టోరీ మాత్రమే మీకు చెప్తున్నాను. సో దేవుడు మరి కిందికి దిగొచ్చి వస్తూ ఉన్న క్రమంలో నన్ను ఎంతమంది గుర్తిస్తారో చూద్దామని చెప్పేసి ఆయన వచ్చే క్రమంలో ఒళ్ళంతా మురికి పుండ్లు, అంటే గజ్జి పుల్లు ఉంటారు కదా సార్, గజ్జి పుల్లు అంటారు కదా, అలాంటి పుల్లు పెట్టుకొని ఈ భూప్రపంచంలోకి అడుగుపెట్టి వస్తూ కొన్ని మాటలు పలికాడు సార్ దేవుడు. ఏంటి అంటే, నన్ను ఎవరైతే బాగుపరుస్తారో, నన్ను ఎవరైతే శుభ్రం చేస్తారో వారికి వారి ఇంట్లో అర్ధాంగిని బయటికి వెళ్లకుండా నేను వారికి ఉపాధి చూపెడతాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుకుంటూ రావడం జరిగిందంట. సో అదే పదాన్ని మాట్లాడుకుంటూ వస్తా అంటే ఫస్ట్లో కొంతమంది చూశారు, చూస్తేనేమో ఈయన ఏదో మాట్లాడుతాడు, చూస్తేనేమో ఒళ్ళంతా పుల్లు ఉన్నాయి, సీము గజ్జి మురికి ఇదంతా ఉన్నది, మాకు ఆ సంపాదన లేకపోయినా మంచిదే, ఏమో అవసరం లేదు, మాకు సంపాదన అవసరం లేదు, అది లేకపోయినా మంచిదే అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోమ్మా వేరే ఊరికి వెళ్ళిపో అని చెప్పేసి ఆ ఊళ్ళో వాళ్ళు పక్క ఊరికి పంపించడం జరిగింది. సో అక్కడ కూడా కొంతమంది, ఇప్పుడు మనం కులాలు అనుకుంటాం కదా సార్, కులాలు మనకు
ఇండియాలో ఉన్నది అంటే కుల వ్యవస్థ ఉంది కాబట్టి అందులో కొన్ని కమ్యూనిటీల గురించి నేను చెప్తాను. అపార్థం చేసుకోకండి సార్. అందులో బ్రాహ్మణ్స్ ఈ దీంట్లో ఉంటారు. సో అయితే ఫస్ట్ వచ్చిండ్రు, నన్ను ఎవరైతే బాగు చేస్తారో నేను వాళ్ళ ఇళ్ళకు వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళని బయటికి వెళ్లకుండా ఎవరైతే ఇంటి యజమాని ఉంటారో ఒక్కరు కష్టపడ్డా అందరికీ ఉపాధి కల్పించే విధంగా నేను వాళ్ళకి సంపదని ఇస్తాను అని చెప్పేసి దేవుడు అనడం జరుగుతుంది, వినాయకుడు. సో నాలాంటి వాడు ఏం చేశాడే, పోనీ గజ్జి పుండ్లని శివుని మురికిని నేను ముట్టుకొని నేనాడగా ఇబ్బంది పడాను, నా వల్ల కాదు, నువ్వు మరి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పేసి నేను చెప్పాను. అట్లనే ఒక 10 ఇండ్లు 20 ఇండ్లు 30 ఇండ్లు 40 ఇండ్లు 100 ఇండ్ల దాకా దేవుడు అదే పొలం పలకుండా తిరిగిండంట. తిరిగితే ఆఖరికి ఒక వైశ్యాస్ ఇంటి దగ్గర ఆగిపోయిండు. అతను ఏమనుకున్నాడటంటే, ఏమున్నది కరెక్ట్గా ఒకవేళ ఇవన్నీ కడగటానికి నాకు 2 లేదా 3 బకెట్ల నీళ్ళు పట్టొచ్చు, సో కడిగింది అనుకో శుభ్రం చేస్తాను, ఆ తర్వాత నేను సబ్బో ఏదో ఒకటి షాంపూ పెట్టు నన్ను నేను శుభ్రం చేసుకుంటాను. దేవుడు చెప్తుండు కదా, నా ఇల్లాలని నా ఇంటి కుటుంబ సభ్యుని ఎవరిని కూడా నేను బయటికి వెళ్ళకుండా సాదుకునే అవకాశం ఇస్తానంటుండు కదా, ఈ అవకాశం వచ్చినందుకు నేను ఎందుకు ఉపయోగించుకోడు అని చెప్పేసి అక్కడ ఒక వైశ్యాస్కి సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఆ దేవుణ్ణి ఎన్ని పుండ్లున్నా, ఎంత గజ్జున్నా, ఎంత మురికున్నా, ఏ రకంగా ఉన్నా ఒక గంటన్నర లేదా ఒక 10 బకెట్లో 5 బకెట్లో 2 బకెట్లో వాటర్ తోటి ఆయన దేవుడు అనే విషయం తెలవక శుభ్రం చేసి అతన్ని శుభ్రంగా ఆ మురికిని ఆ గజ్జుని శుభ్రం చేసి చక్కగా కొత్త గట్టలు పంపించేసి బయటికి పంపించారంట. సరే, అక్కడ ఒక మాట దేవుడు చెప్పిండు కదా, ఎవరైతే నన్ను ఈ గలీజుగున్న నన్ను శుభ్రం చేస్తారో వాళ్ళకి నేను సిరి సంపదలు ఇస్తాను, వాళ్ళ ఇంట్లో ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో వాళ్ళిద్దరు ఒకే రకంగా ఒకే దగ్గర ఉండేటట్టుగా నేను అవకాశం కల్పిస్తాను, వాళ్ళకు ఆస్తిపాస్తులు కూడా ఇస్తానని చెప్పేసి చెప్పిన మాటని ఆ వైశ్యాస్ గుర్తుపెట్టుకొని ఆ మాట కోసమే చేసిండు తప్ప సరే సార్ కొంచెం వాటర్ తాగండి సార్, వాటర్ తీసుకోండి, వాటర్ తాగండి, వాటర్ తాగండి సార్, వాటర్ తాగండి. సారీ సార్ అయిపోయింది 2 నిమిషాలే. అయితే పర్లేదు, వాటర్ తాగండి అంటుంటే తాగాను సార్, తాగాను. అయితే అక్కడ ఆ మాట ఏది, నేను ఒక 2 గంటలు కష్టపడితే నేను జీవితాంతం నా కుటుంబం సుఖపడే అవకాశం ఉంది కాబట్టి చేయడంలో నా తప్పు లేదు అని చెప్పేసి చేసిండ్రు. ఆ దేవుణ్ణి చక్కగా కొన్ని ఆహార పదార్థాలు పెట్టి బయటికి పంపించడం జరిగింది. సో అక్కడి నుంచి వెళ్ళినాక మరి దేవుడు కాబట్టి మళ్ళీ ఇంకెంతమంది నన్ను ఆదరిస్తారో చూద్దామని చెప్పేసి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఒక బ్రాహ్మణుడు కూడా అదే పని చేయడం జరిగింది. సో ఎవరైతే ఆ దేవుణ్ణి వికృత రూపంలో ఉన్న దేవుణ్ణి శుభ్రం చేసి బయటికి మర్యాదగా పంపించారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాము. జనరల్గా చెప్తున్నాను సార్, మళ్ళీ ఏమో అనుకోవద్దు. ఈరోజు ఒక వైశ్యకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారంటే వాళ్ళు భార్య భర్త ఒకే దగ్గర ఉంటారు, ఎక్కడో అమెరికాలో. అంటే ఈరోజు మనం కావాలని ఉద్యోగాలు చేసుకొని వాటి పేరు మీద బయటకు వెళ్తున్నాం, కానీ వ్యాపారం అనే పేరుతోటి గమనించండి సార్, ఎక్కడున్నా వాళ్ళిద్దరు ఒకే కాడ ఉండి ఒకే ఇంట్లో ఉంటూ చక్కగా వాళ్ళిద్దరు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు భార్యాభర్తలు. అదేవిధంగా ఒక బ్రాహ్మణుని కనుక చూసుకున్నట్టయితే ఎన్నో పూజలు చేస్తాడు, కానీ బ్రాహ్మణుడు ఇంచుమించు భార్యని కూలికి పంపించిన సందర్భాలు మాత్రం తక్కువగా ఉంటాయి. 19.99% బ్రాహ్మణ్స్ భార్యల్ని కూలికి పంపిన సందర్భాలు చాలా 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 నేనైతే చూడలేదు సార్. మరి ఒకవేళ ఎవరైనా చూసినట్టయితే అలా కొన్ని కమ్యూనిటీలకు చెందిన వర్గాలు ఎవరైతే ఆ రోజు ఆ దేవుణ్ణి మరి వికారంగా ఉన్న దేవుణ్ణి ఓపిక బట్టి ఎవరైతే శుభ్రం చేసి ఆ దేవునికి కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చి పంపించారో ఈరోజు వాళ్ళందరూ కూడా సుఖంగా ఉంటున్నారు అని చెప్పేసి నేను ఒక స్టోరీలో విన్నాను సార్. ఆ స్టోరీనే ఈరోజు మీకు చెప్పాను. కాబట్టి మనకు ఉండాల్సింది ఓపిక ఉంటే మనం ఏదైనా ఖచ్చితంగా సాధించుకుంటాము. అది పివిసి మెట మనని పరీక్షిస్తుంది అని నేను అనుకుంటున్నాను సార్. సో ఈ పరీక్షలు నెగ్గిన వాళ్ళంతా కూడా రాబోయే రోజులలో ఖచ్చితంగా
వాళ్ళ కుటుంబాలని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలో ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. పీవీసీ మెట అలా నిలబెడుతుందని ఎవరైతే నమ్ముతారో వాళ్ళని ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళు చేసిన సేవ ఈ రోజు వరకు చూడండి, వాళ్ళ తరతరాలు పిల్లలు, మనవరాలు, మునవరాలు కూడా వాళ్ళు సంపాదించిన ఆస్తుల్ని వాటిని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి మనకు కూడా పీవీసీ మెట ఆ రకంగా మనకు రాబోయే తరాలకు కూడా ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను సార్. సో నేను విన్న ఈ స్టోరీని మీకు షేర్ చేశాను. ఎక్కడన్నా ఎవరి మనసులన్నా నొప్పించుంటే నన్ను అన్నగా, తమ్మునిగా లేదా కొడుగ్గా మరి సోదరు మనులందరూ కూడా మన్నిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుంటే మన్నించండి మరొక్కసారి. నమస్కారం. థ్యాంక్ యూ సార్. రాజమౌళి వెంకటేశ్వర సార్ 100% నిజం సార్ ఇది. మా అమ్మగారు రాజేష్ సార్ వెల్కమ్. రాజేష్ సార్ ప్లీజ్ వెల్కమ్. ఎస్ సార్, గురువారు వెల్కమ్. రాజేష్ సార్ వెల్కమ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సంజయ్ సార్ కూడా ఏదో మాట్లాడుతున్నారు. మాట్లాడండి సార్, మీరు మాట్లాడి పూర్తి చేయండి. మేము ఉన్నాం. సంజయ్ సార్ ఏదో చెప్పబోయారు. అదే సార్, మా అమ్మ కూడా ఒకసారి ఈ కథ చెప్పింది సార్, ఇది వేరే రకంగా చెప్పిండే. వైశాస్ ఇంటికి ఫస్ట్ లక్ష్మీదేవి వెళ్ళింది, అందుకోసం వాళ్ళు సిరి సంపదలతో ఉంటారు. ఆయన తర్వాత బ్రాహ్మిన్స్ ఇంటికి వెళ్ళింది అనే చిన్న కథ చెప్పింది సార్. మా నిజం సార్, ఇది 100% వాస్తవం సార్ ఇది. థ్యాంక్ యూ సార్ రాజమౌళి సార్, మంచి స్టోరీ సార్ ఇది. థ్యాంక్ యూ సార్. ఇది నేను కూడా విన్నాను. ఇది అంటే ఇది ఇంకా నేను ఎందుకంటే కొంచెం పొడుగు అవుతుంది, అంటే టైం ఎక్కువ తీసుకుంటా అని చెప్పేసి అందులో నేను వెళ్ళట్లేదు. కానీ ఇది 100% జరిగినట్టు కూడా చరిత్ర చెప్తుంది. ఓకే, అందులో చెల్లి తీసుకున్నది ఇదంతా. సో ఇక్కడ మనం దాన్ని మన సార్ లాస్ట్ లో చాలా బాగా ముగించారు. ఏంటంటే ఇప్పుడు ఆ విధముగా మనము ఏదైతే ఆ పేషెన్సీతో ఆ యొక్క మరి ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఆ పేషెన్సీ అనేది ఇప్పుడు ఈ రోజులలో ఆ పేషెన్సీ లేవు. ఎందుకంటే ఎందుకు అనుకుంటున్నామంటే ఇప్పుడు ఇంతకుముందు మనము గత కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే కనుక మునులు అంటే ఇట్లా ఉండేవాళ్ళం, మునులు లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక తపస్సుకు పూనుకుంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలైనా కూడా అంటే ఎండ లేదు, వాన లేదు వాళ్ళకి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే కింద మనము ఎక్కడైనా కూర్చుంటే ఇప్పుడు ఈ రోజులలో ఎట్లుందంటే మనం ఒక 1 hour 2 hour 3 hour కూడా మనము కదలకుండా కూర్చున్నామంటే కూర్చోలేము. అంతెందుకు ఇప్పుడు మనము ఏదైతే యోగా ప్రాణాయామం ఏదైతే ఉందో ఎవ్రీడే ఒక 20 minutes చేసినా సరిపోతుంది అంటే ఎంతమంది చేస్తున్నారు? అంటే అలాంటి ఓపిక కూడా మన దగ్గర లేదు. బట్ ఇంతకుముందు మునులు అనే వాళ్ళు తపస్సు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, సంవత్సరాల తరబడి వాళ్ళు తపస్సు చేసేవారంట. వాళ్ళు అనుకున్న నెరవేరేంత వరకు. ఈవెన్ ఈ యొక్క విషయంలో ప్రాణం పోయినా పర్వాలేదు, బట్ నాకు అది కావాలి అనే ఒక తపస్సు చేసేవాళ్ళు. అది రియాలిటీగా ఉన్నారన్నమాట. అంటే ఇక్కడ పీవీసీ మెట గురించి చేస్తే మనము నిజంగా లేట్ అవుతున్నమాట వాస్తవం మీరు అన్నట్టుగా సార్. బట్ ఎవరైతే మనము ఈ పేషెన్స్ తో మనం ఉంటామో వాళ్ళే ద సక్సెస్ పీపుల్ గా అవుతారనేది మీ మాటల్లో నాకు అంటే ఈ విషయంలో ఇప్పుడు ఏదైతే మీరు స్టోరీగా అంటే దీన్ని స్టోరీ అనుకోవాలి మనం ఇప్పుడు. ఎందుకంటే ఎవరికి కూడా మనం దీన్ని రియాలిటీ అని చెప్పేసి నిరూపించడానికి లేవు కనుక సో ఈ స్టోరీ ద్వారా మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. సో మనం ఒక నమ్మకం, మనం ఏదైతే నమ్ముకుంటూ ఏదైతే నిజంగా జరుగుతుందని చెప్పేసి మనం వెళ్తామో అది జరుగుతుంది అనేది మరి సారు మాటల్లో స్పష్టంగా మనకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్. మీరు అంటే నేను కొద్దిగా మరి లేట్గా రావడం జరిగింది, అందుకని చెప్పేసి ఈ స్టోరీ మీరు స్టార్ట్ చేసి ఒక 2 నిమిషాల ముందు మాత్రమే నేను అటెండ్ అవ్వడం జరిగింది అనమాట. అందుకే ఈ విషయాన్ని నేను మాట్లాడాను అనమాట. సో ఇక్కడ రత్నయ్య సార్ కూడా మరి ఎంటర్ చేశారు, నెల్లూరు నుంచి వెళ్ళి సార్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారు. వెల్కమ్ సార్ రత్నయ్య సార్. తెలదా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నన్ను ఇన్వైట్ చేశారా? లేదు సార్, అంటే పర్లేదు మీరు మాట్లాడండి. బట్ ఓకే, యాక్చువల్ గా నేను కొంచెం లేట్ గా వచ్చాను సార్.
ఆ, ఆ, అలాగే వినలేదు మొత్తం. ఏదో రాజమౌళి సార్ మాట్లాడుతున్నప్పుడు వచ్చాను, అంతకు ముందు వచ్చాను కానీ మధ్యలో కాల్ వచ్చి కొంచెం బయటకు వచ్చాను సార్. అలాగే సార్. ఓకే సార్, ప్లీజ్ క్యారీ ఆన్ సార్. థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్. ఓకే సార్. సో ఇక్కడ ఓకే. రత్నయ్య సార్ కూడా నెల్లూరు నుంచి ఉన్నారు. ఆ సార్ కూడా మన డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారు, అందుకని చెప్పేసి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నేను సింపుల్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, నెక్స్ట్ ఎస్ఐ అవుతాను, ఇంకా రాలేదు. ఎస్ సార్. కాకపోతే అన్ని అయిపోయినాయి. కాకపోతే మొన్న ఒక చిన్న మీటింగ్ లో విన్నాను, అందరూ మాట్లాడుతున్నారు, విన్నాను. నో డోంట్ వరీ. మొన్న ఎవరో ఒక అతను క్రైమ్ బ్రాంచ్ ఒక అతను ఏదో మాటలలో నేను చూస్తాను అని అనే మాట విన్నాను నేను. సార్ సార్ అతను ఇంతవరకు ఏమన్నా చేశారా లేదా, ఎంతవరకు యాక్షన్ తీసుకున్నారు అని తెలుసుకున్నామని కాల్ చేశాను సార్. సార్ మరి ఇప్పటివరకైతే క్రైమ్ బ్రాంచ్ నుంచా సార్? దాంట్లో వచ్చి క్రైమ్ బ్రాంచ్ ఢిల్లీ అనే ఉంది, సిబిఐ అని ఉంది, దాంట్లో నేను చూశాను. మొన్న మాట జరిగినప్పుడు నేను చూస్తాను, నేను రేపు నుంచి చూస్తాను అని అన్నారు కదా. మీకు గుర్తు లేదా? నేను అనుకోవడం లేదా అట్లా, నేను మీకు హెల్ప్ చేస్తున్నామని నా మాట కోసం అంటున్నా. పర్లేదు సార్, పర్లేదు సార్. ఆ సార్ వచ్చేసి అంటే నేను సార్ అతను ఏమన్నా చేస్తే మీకు కూడా ఇన్ఫర్మేషన్ చేస్తాను. బట్ తను ఏం చేశారంటే ఆ సార్ వచ్చేసి పర్సనల్ గా తీసుకున్నారు. దాన్ని ఏం చేస్తున్నారంటే నాకు నువ్వు పెద్ద దొంగవి అంటే నన్ను ఏదో మాట్లాడుతున్నారు, నేను వింటూనే ఉన్నాను. కాకపోతే ఆ రోజు కూడా నేను లైన్ లో ఉన్నాను. రేపు నుంచి నేను చూస్తాను అని అన్నారు కదా, ఎంతవరకు వచ్చిందని ఒక 3 days నేను టైం ఇచ్చాను. అవును సార్, అవును సార్, అర్థమైంది. ఆ సార్ ఏం చేస్తున్నారంటే ఒక వాయిస్ మెసేజ్ లో ఏం పెట్టారంటే నువ్వు చెప్తే మేము వినాలా సార్? డోంట్ వరీ, మీరు జరిపిస్తున్నారు, పార్లమెంట్ నుంచి నడుస్తుంది, హెల్ప్ చేస్తున్నారు. ఓకే, డోంట్ వరీ. దానికి సపోర్ట్ మన వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, నేను విన్నాను. దాంట్లో వచ్చి క్రైమ్ బ్రాంచ్ ఢిల్లీ హెడ్ క్వార్టర్ అని ఏదో దాంట్లో సపోర్ట్ గా దాంట్లో పెట్టుకున్నారు. నో ప్రాబ్లం, దాని గురించి కాదు. నేను రేపు నుంచి చూస్తాను అని అన్నారు. ఇప్పుడు దాకా టైం ఉన్నదే కదా, ఎంతవరకు చూసినరా అని ఒక జస్ట్ మీకు ఒక ఏమాత్రం ఉందని ఒక ఊరికి కాల్ చేశాను, అంతవరకే. పర్లేదు సార్, పర్లేదు సార్. ఇక మీరు అడిగారు కనుక నేను ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను. సారు అయితే దాన్ని పర్సనల్ గా తీసుకున్నారు. అయితే సార్ ఏంటంటే హట్ అయినారు కొద్దిగా. అయితే విషయం ఏంటంటే హట్ అయితే గనక నేనన్నాను, సార్ మీరు ఇప్పుడు సార్ పివిసి మెటాలో మైనస్లు ఉన్నమాట వాస్తవమే, నేను కూడా ఒప్పుకుంటున్నాను. నేను పివిసి మెటా మీ చేతిలో లేదు సార్. కరెక్ట్. నేను అయితే అది మీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. అంటే సార్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను మీకు, ఆ సార్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. మీరు అనేది కూడా కరెక్టే, ఆ సార్ అనేది కూడా కరెక్టే, నేను అనేది కూడా కరెక్టే. బట్ మనం నేను ఒక విషయం ఏమి అంటే ఇక్కడ సార్ ఇప్పుడు మనం మీటింగ్ చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు మనము మీటింగ్ చేసుకుంటున్నాము. సరే సార్, నేను ఒక మాట చెప్తున్నాను, ఒక లాస్ట్ ఫైనల్. నా పేరు కేసీ రత్నయ్య. పార్లమెంట్ నుంచి నేను కూడా వింటున్నాను దీంట్లోనే. మీరు ఏదో చేస్తారు, హెల్ప్ చేస్తున్నారు, అందరికీ ఫ్రీగా, అందరికీ ఒక సపోర్ట్ మీద 1500 అన్న కూడా అన్నారు నెలకి, పర్ మంత్ 1500 అని కూడా. ఒకవేళ ఛార్జ్ తీసుకోవాలనుకుంటే 1500 అవుతుంది. అది కూడా నేను ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అని అన్నారు. అవును సార్, అవును సార్. అలాంటిది ఫ్రీగా మీకు హెల్ప్ చేస్తున్నాను అని కూడా విన్నా నేను. అవును సార్. 2022 నుంచి నేను కూడా ఈ పార్లమెంట్ కాడి నుంచి 7 దాకా వచ్చేదాకా నేను ఉన్నాను, నాకు తెలిసినంత వరకు. కానీ ఎవరికైనా సరే హెల్ప్ చేస్తున్నారని అంటే శంకర్ సార్ కానీ, మీరు కానీ, రమేష్ సార్ కానీ, సుజాత మేడం కానీ, అందరికీ ఒక భవిష్యత్తు, మన భవిష్యత్తులో బాగుండాలని హెల్ప్ చేస్తున్నారు. అలాంటిది మధ్యలో వచ్చి మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే కట్ అవ్వండి. 100% సార్. అలాంటిది మీరేదో నేను పీకుతాను, లాగుతాను అని అనడం తప్పు. అది
అవును సార్. మీకు 1000 కోట్ల ఆస్తి ఉండొచ్చు, దాంతో సంబంధం లే నాకు. అవును సార్. మీరు ఎంతవరకు పోతానంటే డోంట్ వరీ, మీరు ఎంతవరకు పోవాలే దాని గురించి నాకేం ప్రాబ్లం లే. నేను కూడా ఎంతవరకు పోవాలనేది గురించి నేను చెప్పడం లే. కావాలంటే మన తాకత్తు మన శక్తి ఏంది అనేది మనం ఫ్రీ క్లాస్ మామూలుగా క్లాస్ జరుగుతుందా దానికి మీరు ప్రొవైడ్ చేస్తున్నారా జరిపించండి. అంతేగాని నేను బీగుతాను లాగుతాను నాది ఇంత బొడుగాను అంటే అదే కరెక్ట్ కాదు. అది థ్యాంక్ యూ సార్. సో మీ సపోర్ట్ కూడా కావాలి సార్ మాకు. ఏమన్నా అంటే అలాంటి వాళ్ళు వస్తే నేను ఇంతవరకు నేను మాట్లాడడం లేదు. నేను ఎప్పుడో ఒక రోజు నైట్ డ్యూటీలు చేసి 10 రోజుల నుంచి 100 రోజుల నుంచి ఎప్పుడో ఒక రోజు వస్తాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను మాట్లాడలేదు. కాకపోతే ఈ రోజు ఆయన అన్నాడు కాబట్టి ఈ రోజు కొంచెం అటు మాట్లాడదామని మీకు సపోర్ట్ గా ఉందామని మాట్లాడుతున్నా అంతవరకు. థ్యాంక్ యూ సార్. మీ ఇప్పుడు ఎందుకంటే అంటే వాళ్ళు మాకు అంటే మేము తప్పు చేస్తే మాకు సపోర్ట్ కాదు సార్, మేము మంచిగా ఉన్నాం కనుక మీ సపోర్ట్ అవసరం మాకు. అది నాకు మాకు మీరు కంటిన్యూ చేయండి సార్. ఎంతవరకు ఏది ఉన్నా సరే డోంట్ వరీ, హెల్ప్ గా మేము ఉంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వాళ్ళు ఎక్కడికి ఢిల్లీ హైకోర్టు కాదు ఫారిన్ కంట్రీకి పోయి హైకోర్టులోకి పోయినా కానీ నో ప్రాబ్లం, మేము ఉంటాం. అందరూ వింటున్నారు ఈ మీటింగ్ లో. ఈ రోజు నేను జోక్యం జరిగించుకొని మాట్లాడుతున్నా. నేను ఎప్పుడో ఒకసారి వస్తాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మాకు ఇప్పుడు మీరు మాట్లాడితే మీరు యొక్క 2 నిమిషాలు మాట్లాడినా కానీ మాకు ఏమనిపిస్తుంది అంటే మేము ఇక్కడ తప్పు చేయట్లేదు, కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు, మరి మీలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అనే మాకు ఒక అంటే గట్టి ఒక ధైర్యము ఇంకా కూడా పెరిగింది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. మీ యొక్క మెయిల్ థ్యాంక్ యూ సార్. మా నెంబర్ కూడా మీ దగ్గర ఉంది, మీ నెంబర్ కూడా మా దగ్గర ఉంది. ఆల్రెడీ మీకు నేను తెలుసు, మాకు మీరు తెలుసు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో వండర్ఫుల్ సార్. ఇక్కడ రెబల్ స్టార్ గగన్ అని చెప్పేసి ఆయన చేశారు. రెబల్ స్టార్ గగన్, వెల్కమ్ సార్. సో మరి సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. వెల్కమ్ సార్, మాట్లాడండి. రెబల్ స్టార్ గగన్ సార్ అయితే మరి కొత్తగా చూస్తున్నాను. ఓకే, సో మరి సార్ అన్మ్యూట్ చేసుకోవట్లేదు. రెబల్ స్టార్ గగన్. ఓకే, సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మరొకసారి మరి రత్నయ్య సార్కి మరి డిపార్ట్మెంట్ ఉండి కూడా సార్ వినడము. సో నేను ఇప్పటివరకు ఎవరికి కూడా ఇలా జరిగిందని చెప్పేసి ఒక్కరితో కూడా ఇప్పటివరకు నేను డిస్కస్ చేయలేదు. బట్ ఆ సార్ నాకు చాలా అంటే కొన్ని మాటలు బ్యాడ్గా అంటే పర్సనల్గా తీసుకున్నారు. నా పర్సనల్ విషయాలు కూడా బ్యాడ్గా మాట్లాడేది. ఫిర్బీ నేను దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోను. థ్యాంక్ యూ సార్. మీరు ఎందుకంటే ఆ సార్ కూడా ఇక్కడ మన మీటింగ్ ద్వారా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే సో మీరు హర్ట్ అయి ఉంటారు, అందుకే మీరు అని ఉంటారు. బట్ మనము ఇక్కడ పర్సనల్గా తీసుకోవద్దని కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగిందని. ఇప్పుడు కాదు సార్, గత సంవత్సరాల తరబడి నుంచి కూడా ఇది మీరు మా అప్లైన్ కాదు, నేను మీ అప్లైన్ కాదు, మీరు నా టీం కాదు, నేను మీ టీం కాదు. ఇక్కడ మనమందరము కూడా ఎందుకంటే మీ యొక్క అప్లయన్స్ లేదా మన యొక్క అప్లైన్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది ఏమైనా కూడా అందరూ విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ అందరం కూడా ఇక్కడ ఉంటే ఈ మీటింగ్ జరిగితే మనకి లోపల ఏమి జరుగుతుంది, ఏంటి విషయాలు అనేది మనకు తెలిసేస్తాయని చెప్పేసి మనము ఈ యొక్క మీటింగ్ని మనం జరుపుకుంటున్నాము సార్. ఓకే, ఒక్కొక్కసారి తప్పులు జరుగుతాయి, మనం మానవులము, మన మనుషులము, అది కూడా చెప్పాం. ఈ నాలుక నరం లేని నాలుక అంటారు. ఆ సమయంలో మేము ఎక్కువ శాతము అందరికీ అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము, అడ్మిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. తర్వాత మేము మాట్లాడితే మీరు వినాలని చెప్పి మేము ఎప్పుడు కూడా అనలేదు. బట్ అప్పుడప్పుడు కొద్దిగంత సిస్టంలో మైనస్లు ఉన్నాయి, కాదని నేను అనట్లేదు. బట్ ఆ మైనస్లే మనం రోజు మాట్లాడుకుంటా పోతే ఇక మన మీటింగ్ ఎందుకు సార్? మైనస్లే ఇప్పుడు చూడండి సార్, మంచిని మాత్రమే మనం చెప్పాలి, చెడు అవసరం లేదు చెప్పడానికి. ఇప్పుడు ఇది మైనస్ అంటే చెడు కిందకి అనమాట. అది ఆల్మోస్ట్ చెడు అనేది నీకు ఎవరైనా చెప్తారు. బట్ మనం మీటింగ్ పెట్టుకుని దాన్ని చెడు అని చెప్పాల్సిన పని లేదు. అందుకని చెప్పేసి మేము ఒక్కసారి 2 సార్లు మాట్లాడండి పర్లేదు మైనస్ పాయింట్లు అని, ఇంకా 3సారి 4సారి మాట్లాడితే మేము సార్ ఇది పద్ధతి కాదు అని అన్నమాట వాస్తవమే. బట్ సిస్టమ్ మాకు చుట్టమా? కాదు. ఇప్పుడు మీరు ఎంతో నేను అంతే.
నేను ఎంతో మీరు అంతే, అందరము ఒకటే ఇక్కడ. బట్ ఇక్కడ దాన్ని నేను ఇలా అన్నందుకు అంటే సార్ మనము మైనస్లో ఊకే మాట్లాడుకుంటూ పోతే ఎలా అని చెప్పేసి మనం మ్యూట్ చేసినందుకు సార్ హట్ అయ్యి నువ్వు చెబితే మేము వినాలా, నువ్వు ఇంత పోతుంది అంత పోతుంది అన్నావు అంటే సిచ్యువేషన్ బట్టి మనం చెప్పడం జరిగింది కదా సార్. ఇట్లా అంటే సపోజ్ మనము ఆ $1 ఉన్నప్పుడు సార్ ఇది $5 కూడా వెళ్ళే అవకాశం ఉంది అని అన్నాము, వెళ్ళింది. మరి $5 ఉన్నప్పుడు సార్ ఇది ఇక $7-8 కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టుంది అంటే ఆ సిచ్యువేషన్ బట్టి మనం మాట్లాడాం, వెళ్ళింది. 7-8 అక్కడ 10కి వెళ్ళింది. సార్ 10కి వెళ్ళినప్పుడు సార్ ఇది 15 దాకా కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టుంది అని మనం మాట్లాడడం జరిగింది. బట్ 15కి వెళ్ళలే, 13.7 వరకు వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి మరి పడుతూ వస్తుంది. అంటే ఇక్కడ మనము సిస్టంలో ఉన్నాం కనుక ఈ సిస్టంలో ఎనలైజ్ అంటే జరుగుతున్న పరిణామాలని బట్టి మాట్లాడుకుంటూ వచ్చిన మాట వాస్తవమే. కానీ ఇక్కడ ఎవరిని కూడా మీరు ఖచ్చితంగా కొనుక్కోవాలి లేకపోతే కుదరదు అని ఎవరికి మనము ఇలా మాట్లాడలేదు. సారు ఇలా నా మీద నువ్వే చెప్పావు, నువ్వు చెప్తే మేము వినాలనా, మేము ఇప్పుడు చెప్తే నువ్వు వినవా, నువ్వెంత, నేను ఎంటెక్ బీటెక్లు చేశాను, నువ్వేం చదువుకున్నావు, తర్వాత నేను ఇక ర్యాంక్ ఎందుకు, నేను పెద్ద ర్యాంకు, నువ్వు ఓన్లీ అమెథిస్ట్ మాత్రమే అని ఇలా తను హట్ అయ్యి నాకు కొన్ని బ్యాడ్ వర్డ్స్ కూడా వాడాడు. బట్ అవి నేను థ్యాంక్ గాడ్, ఎందుకంటే నేను ఏదైతే ఆధ్యాత్మికతలో ఉంటానో నేను బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు అనమాట. ఆ సార్ అన్నారని చెప్పేసి నేనంటే బాగోదు కదా, అందుకని చెప్పేసి థ్యాంక్ గాడ్, నో ప్రాబ్లం సార్. ఎందుకంటే మీకు మీ మనసులో అలా అనిపించింది, నన్ను అనాలా అనిపించింది అన్నారు, ఓకే. బట్ ఇక్కడ నేను ఆ విషయాన్ని కూడా ఎవరితో షేర్ చేసుకోవాలి ఇప్పటి వరకు. సార్ ఇప్పుడు ఈసారి ఒకే సార్ నాతో మాట్లాడడం జరిగింది. అది కూడా ఆ సారు నాకు ఆ 24 minute వాయిస్ మెసేజ్ పెడితే నేను ఓన్లీ 2 minute 3 minute విని దానికి మాత్రమే సార్కి సమాధానం ఇచ్చాను అంతే తప్ప ఆ ఓవరాల్గా నేను వినడము, ఎందుకంటే నాకు 2 నిమిషాల్లోనే అర్థమైపోయింది సారు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి, ఇక బ్యాడ్ వర్డ్ యూజ్ చేస్తాడు అని చెప్పేసి నాకు అర్థమైపోయింది. బట్ మనం వింటే మన మనస్సు కొన్ని సార్లు ఆ సార్ మీద నెగిటివిటీ తీసుకొస్తుంది మన మైండ్. నేను ఎంత కాదనుకున్నా సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే అరే పగ పెంచుకున్నా, పగ అంటే పెద్దగా అని కాదు, ఏదో అని కాదు, బట్ నన్ను అన్నాడు అని ఒక్కొక్కసారి మన మైండ్ సెట్ అది బయట తీసుకొస్తాను అనమాట. నన్ను అంటాడా అని ఒక ఇది తీసుకొస్తుంది మనం పూర్తిగా వింటే. ఎవరైనా తిట్టినప్పుడు మనం చెవులు మూసేసుకోవాలి అంతే తప్ప నువ్వేమంటావు నేను వింటాను మళ్ళీ దానికి నేను అంటాను అంటే అది ఏమవుతుందంటే ఇక నేను బ్యాడ్ వర్డ్ వాడకూడదు కనుక వాడతలేదు. సో వినడం కూడా వేస్ట్ అన్న ఉద్దేశంతో వినలేదు పూర్తిగా. ఆ 24 minute వర్డ్స్ కూడా వినలేదు. ఇప్పుడు మీకు చెప్పినవన్నీ కూడా ఈ 2 minute 3 minute అతనికి సమాధానం ఇచ్చినాను, తర్వాత ఇంకో 5 minutes విన్నాను. ఈ 5 minute ఈ మాటలు విన్నాను ఇప్పుడు మీకు చెప్పినవి. మెయిన్ ఏంటంటే తను హట్ అయ్యాడు అక్కడ విషయం. సో ఎనీవే అందుకని చెప్పేసి నేను పూర్తిగా వినదలుచుకోలేదు. కానీ తను ఏం చేశాడు అంటే ఆ సార్ ఏం చేశారంటే అదే వాయిస్ మెసేజ్ని వేరేలకు పంపించాడు. ఐ థింక్ రేపు పొద్దున మీకు కూడా వస్తాయి సార్, వచ్చినప్పుడు దాన్ని రిజెక్ట్ చేయండి. నేను చేసిన తప్పులేదు, నాకు ఆ విషయం తెలుసు, అందుకని చెప్పి నాకు భయం లేదు. చూడండి ఇప్పుడు చూడండి సార్, మీరు అందరూ కూడా సపోర్టివ్గా ఉన్నారు అంటే దీని అర్థం ఏంటి? సో నేను ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి సపోర్టివ్ ఎవరైనా ఉంటారా సార్? ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, ఉంటారా అంటే ఉండరు. అంటే మనం మంచి చేయకుండా పర్లేదు, ఒకరికి చెడు చేయకూడదు అనే ఒక మనస్తత్వంతో ఉన్న వాళ్ళకి ఎక్కడికి వెళ్ళైనా హెల్ప్ అనేది జరుగుతుంది. సో అందుకే మీ అందరికి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. అంటే అలా మాట్లాడితే దాన్ని పర్సనల్గా అంటే తను పర్సనల్గా తీసుకునేసరికి బాగా అనిపించింది. సిస్టమ్ గురించి మాట్లాడు తప్పులేదు, నువ్వు ఇంకేదైనా మాట్లాడు తప్పులేదు, బట్ పర్సనల్గా వెళ్ళగద్దు. ఇప్పుడు ఈ సమయంలో చెప్తున్నాను, ఎవరిని కూడా ఇక్కడ మనము పర్సనల్గా తీసుకోవద్దు. ఓకే సార్, అందుకని చెప్పేసి ఇది సిస్టంలో జరిగే పరిణామాలని బట్టి మనం చెప్పాల్సి వస్తుంది. అలాగంటే మీరు గత 3 నెలల నుంచి వెళ్ళి చూస్తూ ఉంటారు, ఇది పీవీసీ మీటర్ సరైనది కాదు అని చెప్పేసి ఒక్కసారి కూడా అనలేదు. బట్ ఉన్న పరిస్థితిలో మనము ఏ విధంగా మనం కొద్దిగంత ముందుకెళ్ళాలి, ఏ విధంగా మనం ముందుకెళ్ళచ్చు అనేది మీకు నేను కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఇప్పుడు సిస్టమ్ అది మళ్ళీ 13 కాదు సార్, 50 వరకు కూడా వెళ్తుంది. ఇప్పుడు కూడా అంటున్నాం, ఆ నమ్మకం ఉంది మాకు, ఆ నమ్మకం ఉంది. బట్ అది ఇప్పుడు అనేది తెలియదు. ఈవెన్ 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు
అవ్వచ్చు, ఐ డోంట్ నో. బట్ ప్రెజెంట్ మరి ఏం చేయాలి మనము అనే దాని మీద మనం ఫోకస్ పెడుతున్నాము. ఆ సార్ ఇది కూడా మాట్లాడారు ఏమని ఆ వాయిస్ మెసేజ్లో, నువ్వు 10 శిష్టాలు చేస్తున్నావు, అలాంటి వాడు అక్కడనే ఉంటాడు, నువ్వు ఎప్పుడు పైకి వెళ్ళలేవు అనే పదాన్ని కూడా వాడాడు. అంటే పర్సనల్ చూడండి ఎంత ఎంత తనకి లోపల ఉందో. సో అలా ఏం చేయాలి మరి, ఎందుకంటే మనకు అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు తను ఇది కూడా వాడాడు. అప్పుడప్పుడు మనము పర్సనల్ విషయాలు ఇక్కడ షేర్ చేసుకుంటాం. ఏంటంటే సార్, మనము ఆర్థికంగా హెవీ బడ్జెట్లో లేం కనుకనే మనం భార్య పిల్లల్ని పెట్టి కొంచెం దూరం వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పి ఇక్కడ షేర్ చేసుకున్నందుకు నువ్వు ఇంకెన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటావు. సో సంథింగ్ వాడాడు. ఓకే, లివ్ ఇట్. సో ఆ విధంగా మాట్లాడడం జరిగింది. రేపు పొద్దున మీకు కూడా అతను ఫార్వర్డ్ చేయడం పెద్ద పని కాదు సార్, డబ్బులు పోవు కదా, మీకు కూడా ఫార్వర్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఇతను మంచివాడు కాదు అని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను మంచోడిని కాదు అని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదే అతను నేను చూసుకుంటా రేపటి నుంచి అన్నమాట. అదనమాట. సో నో ప్రాబ్లం అని చెప్పాను. అందుకే మీటింగ్ లో చెప్పేసాను. ఎస్ సార్, కరుణాకర్ సార్, వెల్కమ్ సార్, చెప్పండి సార్. రాజేష్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఏంటున్నాం సార్, అదే 11 అవుతుంది, మాట్లాడవచ్చు సార్ ఒక 2 minutes? మాట్లాడండి సార్, మీరు మాట్లాడిన తర్వాత మనం ఎండ్ చేద్దాం. వెల్కమ్ సార్, మాట్లాడండి సార్, 2 minutes. అదే ఇంతకుముందు మీరు మాట్లాడుతుంటే మీరు చెప్తుంటే మాకు చాలా బాధేస్తుంది సార్. అంటే అట్లా ఏం మాట్లాడిందో అది 2 చాలా డేంజర్ సార్. ఒకటి నాలుక, ఒకటి చెవులు, ఒకటి వెరీ 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 డేంజర్ సార్. ఈ నాలుక ఏం చేస్తుందంటే నరం లేని నాలుక చాలా రకాల బ్యాడ్ గా రప్పిస్తుంది. చెవులు బ్యాడ్ గా ఉంటాయి. చెవులు అనేది మన లోపటికి కరెక్ట్ మంచి మెసేజ్ పోతే అవతల వ్యక్తి 10 మందికి కూడా మంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇట్లా చెడు చెప్పేవాళ్ళు 10 మంది చెవుల చెడే నింపనీకి ప్రయత్నం చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే వేరే వాళ్ళు కూడా దాన్ని కరెక్ట్ గా చూడకుండా కరెక్ట్ అర్థం చేసుకోకుండా రాంగ్ గా చేయడం. సో మీరేంటో మీ యొక్క మీరు చెప్పే ప్రతి విషయం ఏంటో మాకు తెలుసు సార్. ఎందుకంటే మీరు ప్రతి మాట పడుతున్న అప్పుడు కూడా గ్రూప్ లో పీవీసీ మీటా గ్రూప్ లో పెడితే సార్ ఎవరికి పడితే వాళ్ళకు అడ్మిన్ ఇవ్వకండి సార్ దయచేసి. ఎందుకంటే వాళ్ళకు నాలెడ్జ్ లేని విషయాల వల్ల వాళ్ళు అంత వేసి విషయాలన్నీ పెట్టేస్తున్నారు. సో మాలాంటి వాళ్ళు ఏంటంటే సార్ నాకు తెలుసు, నాకు ఈ క్రిప్టో కరెన్సీలో ఏంటంటే చూశాను, ఏంటంటే ఓపిక అనేది ఉంది. కొందరు ఓపిక లేని వాళ్ళు చెడు స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళు అది కరెక్ట్ గా సార్. గ్రూప్ లో కూడా అడ్మిన్ ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకండి సార్. కొందరికి మాత్రమే సార్. ప్రతి ఒక్కరు ఆ యొక్క గ్రూప్ లో ఏంటంటే ఇష్టం ఉన్నట్టుగా మెసేజ్ పెట్టారు, చూసాము. ఇవి చూడలేకనే మేము మీతో మాట్లాడడం జరిగింది సార్. సో మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే ఇన్ని మాట్లాడుతుంటే మాకు రియల్లీ అంటే మీరు ఎంత అదైన్లో ఇప్పుడు మాకు రియల్ గా మీ ప్లేస్ లో ఉంటే మేము ఎంత అది ఘోరంగా మాట్లాడనీకే ఘోరంగా ఉంది సార్. మీరు రెగ్యులర్ గా ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు, ఏదైనా అప్డేట్స్ కూడా మీరు చెప్తున్నారు, మీరు మీటింగ్ రమ్మంటున్నారు. సో పీవీసీ మీటా అనేది నా సొంతం కాదని మీరు చెప్తూనే ఉన్నారు. పీవీసీ మీటా మీ సొంతం అయితే మీరు ఏదైనా చేయగలుగుతారు. ఆ సిస్టమ్ అప్డేట్ లేకున్నా మీరు మాకు మంచి ఏదో ఈ సిస్టమ్ అప్డేట్ లేకున్నా మనకు కొంచెం డీలా ఉన్నారు, వాళ్ళని ఎందుకు డీలా చేయాలని చెప్పి ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. మంచి మేము రెగ్యులర్ గా మాకు అప్డేట్లు వచ్చినా మీకు తెలియజేస్తామని చెప్తూనే ఉన్నారు. అది సో హ్యాపీ. ఈ యొక్క మీటింగే క్లోజ్ అయితే సార్, ఈ యొక్క గ్రూపే క్లోజ్ అయితే ఈ అప్డేట్స్ అనేది ఎలా తెలుస్తాయి సార్? ఎలా తెలుస్తాయి? అది ఇంపాసిబుల్ కదా. కానీ అది కరెక్ట్ కాదు సార్, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీలాంటి మంచి వ్యక్తులను ఇట్లా బాధ పెట్టడం కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే మీ ప్లేస్ లో ఉంటే మాకు అది వేరే తీరు అనిపిస్తుంది సార్. ఈ ఒక్క సొసైటీలో ఒకరితో మాట్లాడాలంటేనే కొందరికి ఏదో అనిపిస్తుంది సార్. అంటే మనం ఏంటంటే ఒక గ్రూప్ లో ఉన్నాము, ఒక బిజినెస్ లో ఉన్నాము. ఇందులో ఏంటంటే 100 మంది ఉంటారు, 100 మంది 100 రకాలుగా. సో 100 మంది 100 రకాలుగా ఏంటంటే కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి సార్. ఏది పడితే నాలుక ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ఏం సార్, అవతల వ్యక్తి బాధ పెట్టే విషయాలు మాట్లాడద్దు సార్. మనకు తెలిసిన మంచి మాత్రమే చెప్పాలి, లేదంటే సపరేట్గా ఉండాలి.
అప్డేట్ లేనిది మీరు ఏం చేస్తారు సార్? మీరు ఏం చేయగలుగుతారు చెప్పండి? అప్డేట్ ఉంటే ఉన్నదని చెప్తారు, లేకుంటే లేదని చెప్తున్నారు. అదే చెప్తున్నారు. అప్డేట్ నా దగ్గర లేదు, అప్డేటు నా దగ్గర లేదు అదే చెప్తున్నారు. సో అప్డేట్ లేదు కదా, రాజేష్ సార్ తిడదాం, రాజేష్ సార్ తిడితే మనకేమైనా వస్తాయా సార్? ఇంపాసిబుల్. సో ఇక్కడ ఏంటంటే రాజస్థాన్ గ్రూప్ లో తిడుతున్నారు, ఇంకో గ్రూప్ లో కూడా రాజస్థాన్. ఇదే పనా సార్? ఇది కాదు సార్, ఇది కరెక్ట్ కాదు. అంటే మీలాంటి వ్యక్తులను బాధ పెట్టడం కరెక్ట్ కాదు సార్. సో నేను చెప్పాలనుకున్నది చెప్పాను సార్. ఎందుకంటే మీరు చెప్తుంటే నాకైతే బాధ వేస్తుంది సార్. ఎందుకంటే రెగ్యులర్ గా ఈ యొక్క మాటలు పడడం అనేది చాలా చాలా ఘోరం సార్. అయినా కూడా ఇప్పుడు మీరు ఏదో ఒకటి మెసేజ్ ఇస్తున్నారు సార్, రియల్లీ గ్రేట్ సార్. సో టీవీసీ మీడియా గురించి కాకపోయినా కూడా ఏదో ఒక కైండ్ అందరూ డీలా పడకండి. ఈ రోజు మనది కాకపోవచ్చు, రేపు అనేది మనది ఖచ్చితంగా ఉంటది అని మీరు ఏదో ఒకటి చిన్న చిన్న మెసేజ్లు ఇవ్వనీకే ప్రయత్నం చేస్తున్నారు. అది మేము అర్థం చేసుకుంటున్నాం సార్. మాకు ఎప్పటికైనా పీవీసీ మీటర్లో అప్డేట్ ఉంటుందని ఖచ్చితంగా మాకు తెలుసు సార్. అది ఓపిక పట్టాలి సార్. ఓపిక పట్టకపోతే వేరే పని చూసుకోవాలి. పదే రాజేష్ సార్ని అనడం, కోట వెంకటేష్ సార్ని అనడం, లేకపోతే మాలో రమేష్ సార్ని అనడం, తాటిమామల శంకర్ సార్ని అనడం, ఇది కరెక్ట్ కాదు సార్. ఇది కరెక్ట్ కాదు. ఏంటంటే మీకు ఏదన్నా తెలిస్తే సరే ఈ విధంగా పోతామని చెప్పండి, అంతేగాని ఊకే రాజేష్ సార్ని అనడం అనేది కరెక్ట్ కాదు సార్. నేను చెప్పాలనుకున్నది చెప్పాను సార్. రాజేష్ సార్, నాది ఏదైనా తప్పుగా ఉంటే మన్నించండి సార్. సారీ సార్. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, నమస్తే సార్. కరుణాకర్ సార్ గారు, సార్ మిమ్మల్ని నేను అంటే ఇప్పుడు మాత్రం మాట్లాడినాను అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ని. మీరు అన్న గురించి మాట నా గురించి ఏమన్నా అన్నారా? నేను ఇన్వాల్వ్ అయినాను, కరెక్ట్ కాదని రాజేష్ సార్ ఏమన్నా అన్నట్టుగా మీరు ఏమన్నా ఫీల్ అవుతున్నారా? మీ గురించి సార్ లేదు సార్. మీరు మాట్లాడిన తర్వాత చూసి నా వంతుకి ఏదో రాజేష్ సార్ని సార్, ఇప్పుడు మీ అంతకుముందు కూడా గ్రూపులో సార్, వాట్సాప్ గ్రూప్ లా అంత ఘోరంగా పెట్టారు సార్ ఈ అడ్మిన్లు సార్. ఈ అంటే సార్ చెడు చెప్పడం సెకండ్ పట్టదు సార్. అదే మంచి చేయాలంటే సార్ చాలా టైం పడుతుంది. రత్నం ఓకే సార్, సార్, దాని మీరు చాలా గురించి ఏం మంచి కాదు. మెసేజ్ మనం ఇచ్చారు. దారిని పోతుంటే నేను 10 కూడా కుక్కలు ఎండ పడతాయి. ఒకసారి వెనక్కి తిరిగి చూసినట్టయితే ఒక్కటి కూడా నిలబడదు. నేను డైరెక్ట్ గా క్లియర్ గా చెప్తున్నా. అవును సార్, అవును సార్. నేను రాకెట్ డ్రెస్ రాజమల్ల వేసుకుంటాను. వెంకటేశ్వర ఇంతవరకు గారు ఎప్పుడు కూడా కానీ మంచి సైలెంట్ గా విషయాలు ఏం చెప్తున్నారు. మాట్లాడలేదు, ఎవరికి డిస్టర్బ్ చేయలేదు. మొన్న నేను మాట్లాడి వాళ్ళ అవతల వాళ్ళ మాట విని దానికి చేయలేదు సార్. రాజేష్ సార్ గాని, శంకర్ సార్ గాని, మాలోత్ రమేష్ సార్ గాని, సుజాతమ్మ గారి గురించి గాని ఎక్కడైనా ఏదైనా మాట వచ్చేస్తే దాని గురించి మాత్రం నేను రియాక్ట్ అవుతాను. అది ఎవరికైనా సరే నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. నేను కంపల్సరీ వాళ్ళకి సపోర్ట్ గా నేను ఉంటాను కూడా. థ్యాంక్ యూ సార్. 100% అవును సార్. రత్నం సార్, అవును సార్. మీలాంటి వాళ్ళ సపోర్ట్ 100% ఉండాలి సార్. మన యొక్క రాజేష్ సార్ని మనం అందరం కాపాడుకోవాలి. రియల్లీ గ్రేట్ సార్. ఈ రాజేష్ సార్ ఇలాంటి మనకు ఏదైనా కూడా గుడ్ మెసేజ్ మాత్రమే ఇస్తాడు, బ్యాడ్ మెసేజ్ ఇవ్వడు. ఓన్లీ గుడ్ మెసేజ్ మాత్రమే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. బ్యాడ్ మెసేజ్ దరిదాపులో కూడా రానియాడు రాజేష్ సార్. నేను చాలా అబ్జర్వేషన్ చేస్తున్నా సార్. నాకు పీవీసీ పెరల మీద నాకు ఏం అనుభవం లేదు సార్. నేను పీవీసీ మెటల్నే వచ్చాను సార్. రత్నం సార్, నాకు రాజేష్ సార్ తోని నాకు పర్సనల్ గా కూడా జర్నీ ఉంది సార్. రాజేష్ సార్ మాటలు వింటున్నాను, రాజేష్ సార్ చెప్పే విషయాలు, రాజేష్ సార్ పెట్టే మెసేజ్ నేను చూస్తాను. ఇలాంటి వ్యక్తిని మనం బాధ పెడుతున్నామా? కొందరు వ్యక్తులు సార్, కొందరు పెట్టే వాట్సాప్ గ్రూప్లలో చాలా 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 బాధ వేసింది సార్. అంటే ఆ సార్ కు చాలా బిజీ ఉంటారు. ఆ యొక్క మెసేజ్ అంటే నేను చెప్తేనే సార్ ఆ రోజు గ్రూప్ లో చూశారు. సో ఏంటంటే దీని గురించి సార్ మనము సపరేట్ యాక్షన్ తీసుకోవాలి సార్. గ్రూప్ లో ఏంటంటే ఇప్పుడు రిచ్ భారత్ లో ఓన్లీ అడ్మిన్లకే ఉంది, ఇంట్లో కూడా ఓన్లీ అడ్మిన్లకు మాత్రమే ఛాన్స్ ఇవ్వండి సార్. ఎవరికి పడితే వాళ్ళకి పెట్టకండి సార్. ఎందుకంటే ఈ పిచ్చి మెసేజ్ అన్ని పెట్టడానికి ముందుంటారు సార్, మంచి మెసేజ్ పెట్టడానికి ముందుంటారు. సో ఏంటంటే కొన్ని తెలియని వ్యక్తులు, అనుభవం లేని వ్యక్తులు, అనుభవం లేని మాటల వల్ల ఇట్లా అయిపోతుంది సార్.
సార్ ఓకే సార్, రాజేష్ సార్, ఓకే, థ్యాంక్ రత్న యూ. సార్, థ్యాంక్ యూ. గ్రేట్ నా గ్రేట్ వంతుగా ఏదో గ్రేట్ గ్రేట్ చెప్పాలనుకున్నాను సార్. గ్రేట్ మెసేజ్ థ్యాంక్ యూ గుడ్. సార్. థ్యాంక్ యూ సార్, యూ థ్యాంక్ యూ విల్ సార్, టెలింగ్ వెరీ గ్రేట్ థ్యాంక్ యూ. మెసేజ్. యూ థ్యాంక్ యూ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కరుణాకర్ సార్ మీకే అంటున్నారు చాలా బాగా మాట్లాడాలని చెప్పేసి రత్నయ్య సార్. సో థ్యాంక్ యూ సార్ రత్న సార్, మీకు కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఓకే రాజేష్ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది సార్, అందుకని చెప్పేసి ఇందాక సార్ ఒక మాట అన్నారు. ఎస్, 100% మనము నిజంగానే బ్యాడ్ వర్డ్స్ అనేది మనం వినకూడదు. ఒకవేళ మనకి ఎవరైనా అన్నా కూడా సో మనం మాట్లాడినప్పుడు మనం వినకూడదు కూడా. సో రెండును పాటించాలి. మనము మనం అనకూడదు అన్నప్పుడు వినకూడదు కూడా. సో అలాంటప్పుడే మనం ఒక జీవన శైలి బాగా సాగుతుంది. మనం వీటిని మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది మంచిగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. సో ఎనీవే, ఇంకెవరైనా మాట్లాడచ్చు సార్. ఇంకొక 5 నిమిషాలు టైం తీసుకుందాం, లేదంటే మాత్రం మరి క్లోజ్ చేద్దాం. కానీ సో నో ప్రాబ్లం, ఒక్కొక్కసారి ఇలాంటి ఇంకొక 5 నిమిషాలు టైం తీసుకుందాం. ఎవరైనా మాట్లాడితే మాట్లాడచ్చు సార్. చాలా మందికి అందులో ఉన్నారు, చాలా మంది. నేను కూడా ఈరోజు కొద్దిగా లేట్గా వచ్చాను మీటింగ్కి. నేను కూడా ఇందాక రాజమౌళి వెంకటేశ్వర సార్లు మాట్లాడుతున్నప్పుడు అప్పుడే అదే టైంలో నేను కొద్దిగా లాస్ట్లో స్టోరీ అయితే మనకు సార్ చెప్పారో ఆ టైంలో నేను ఎంటర్ అవ్వడం జరిగింది అనమాట. ఇంకా సార్, ఎనీవే లీడర్స్ ప్లీజ్ ఒక 2 విషయాలు మాట్లాడచ్చు. Yes, sir. Good morning, sir. యా, గుడ్ Good మార్నింగ్. morning. Good morning, all of you leaders. Good morning. Yes, sir. నేను కూడా లాస్ట్ లో వచ్చాను. నేను ఆల్రెడీ మాట్లాడిందంతా విన్నాను. మన వెంకటేష్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. అదంతా వెంకటేష్ సార్, ఓకే గుడ్ సార్. మార్నింగ్. ఏదైనా గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. మనం ఏదైనా సరే అంటే సబ్జెక్ట్ అనేది మీరు ఇస్తున్నారు, సబ్జెక్ట్ అనేది తీసుకుంటున్నాము ఆల్రెడీ. ఇప్పుడు కాదు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నాము. మీరు ఏదైనా సరే సిస్టమ్ తరపున ఏదైనా అప్డేట్ వచ్చినా కానీ మాకు తెలియపరుస్తూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారు. అంతేగాని ఎప్పుడైనా సరే మీరు ఓకే మీ ఓన్ గా మీరు ఎన్ని చేసుకున్నా ఏం చేసినా కానీ మీరు ఎప్పుడు మాకు చెప్పలేదు సార్. మీరు అంటే నేను ఓన్ రిస్క్ నేను చేస్తున్నా, కానీ మీరు అదర్ కాన్సెప్ట్ అనేది ఇలా ఉంటది అని చెప్పి చెప్పారు. అంతేగాని ఇప్పుడు కూడా మీరు చేయండి, నేను చేస్తున్నాను కానీ మీరు చేయండి అని ఎప్పుడు కూడా ఎవరితో కూడా డిస్కషన్ అనేది చేయలేదు. ఓకే, మీటింగ్ లో కానీ పర్సనల్ గా కానీ మీరు ఇప్పుడు ఏమీ డిస్కషన్ చేయలేదు. ఓకే సార్, దాని గురించి ఓకే మీరు చెప్తూనే ఉన్నారు. అంటే నేను ఒకవేళ చేసినా చేయకపోయినా కానీ నేను రాజేష్ అంటే కోవిడ్ మీటింగ్ రాజేష్ సార్ కాబట్టి నాది ఆటోమేటిక్ వాళ్ళు చేస్తారు అని చెప్పేసి చాలా సార్లు చెప్పారు. అంటే మీ పేరు అనేది యూటిలైజ్ చేసుకుని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసి చెప్పారు. అది ఆల్రెడీ మీరు డైరెక్ట్ మీటింగ్ లో ఎన్నిసార్లు చెప్పారు. మరి అలాంటప్పుడు మళ్ళీ మిమ్మల్ని బ్లేమ్ చేయాల్సిన పని లేదు కదా సార్. అది రాంగ్ కదా. మీరే ఇప్పుడు ఎవరో చెప్పింది కాదు కదా, అదే రాజేష్ సార్ ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు, ఎవరో చెప్పింది కాదు కదా, మీరే చెప్పారు డైరెక్ట్. నేను కొన్ని కాన్సెప్టుల్లో ఉంటాను, నా పేరు అనేది కనిపిస్తూ ఉంటుంది, మీరేమి నా పేరుని చూసి మీరు యాడ్ అవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు మీరు. అంటే మీరు ముందుగానే మన టీమ్ కి హింటిస్తున్నారు. అంటే జాగ్రత్త పడండి, ఇలాగ నా పేరు ఈతలో చేసుకొని మమ్మల్ని జాయిన్ అవ్వమని చెప్తారని చెప్పేసి మీరు ముందుగానే చెప్తున్నారు. అలాంటప్పుడు మళ్ళీ మిమ్మల్ని బ్లేమ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది సార్? ఓకే సార్, నో ప్రాబ్లం. ఏదైనా ఒకళ్ళకి మనం మంచి చేస్తున్నామంటే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. లేదు సార్, నో ప్రాబ్లం. అంటే మీరేంటి మీ మనస్తత్వం ఏంటి అనేది మాకు తెలుసు సార్. మేము ఇన్ని సంవత్సరాల నుంచి మీతో జర్నీ చేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. మీరు ఏదైనా కానీ మంచి చేయాలని అనుకుంటారు కానీ చెడు చేయడం అయితే ఉండదు. ఓకే సార్, జాగ్రత్తలు చెప్తూ ఉంటారు, ఇలా ఉండండి, ఇలా చేయండి. ఎవరైనా కానీ ఏమైనా ఫోన్ చేసి కాన్సెప్ట్ల గురించి చెప్తే లీవ్ ఇట్, వదిలేయండి అని చెప్పేసి అవాయిడ్ చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎస్ సార్, ఓకే, నో ప్రాబ్లం సార్. అవన్నీ కూడా మనం మంచిగా అనుకోవాలి సార్, మనం పట్టించుకోవద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెంకటేష్ సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇక్కడ ఇంతకుముందు మరి మీరు మైక్ ఓపెన్ చేసుకున్నప్పుడు మన చంద్రశేఖర్ సార్ కూడా మైక్ ఓపెన్ చేసుకున్నారు. వెల్కమ్ సార్, మాట్లాడండి. ఎస్ సార్, రాజేష్ సార్, డోంట్ వరీ సార్. మీరు చెప్తున్న మాటలు నిజంగా చాలా బాధ అనిపించింది. నాకు తెలియదు మీరు ఎవరికి చెప్పలా, ఇప్పుడే రివీల్ చేశారు వాయిస్ మెసేజ్ వచ్చిందని. ఇది అమానుషం, ఇది ఏదైతే కరెక్ట్ కాదు. మీరు ఇన్ని సంవత్సరాలుగా మాకు పీవీసీ మెటలో మా అందరు కూడా సర్వీస్ ఇస్తున్నారు సార్. చాలా మంచి విషయాలు మాట్లాడుకుంటున్నారు. పీవీసీ మెటల్ అప్డేట్ లేకపోయినా జనరల్ విషయాలు కూడా ఎన్నో విషయాలు డిస్కస్ చేసి నాలెడ్జ్ పెంచుతున్నారు. ఇవాళ మేమందరూ లీడర్లుగా తయారయ్యామంటే మీరే కారణం సార్. మీరు మాకు అవకాశాలు ఇవ్వబట్టి నాలెడ్జ్ తీసుకొని మేము ఈరోజు లీడర్ గా కొనసాగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి చాలా మంది ఉన్నారు. మీరు తాటికొమ్మల శంకర్ సార్ ఆధ్వర్యంలో కూడా ఎంతో మంది లీడర్లు తయారు చేశారు. సో ఈ మీటింగ్ ఉంది కాబట్టి మేము తయారయ్యాం.
మేము ఈ విషయంలో మెయిన్ గా నేను ఎందుకు అన్మ్యూట్ చేసుకున్నానంటే ఇందాక కరుణాకర్ సార్ చెప్పినట్లుగా అడ్మిన్స్ కి మాత్రం ఇచ్చి అందరికీ కూడా అవకాశం ఇవ్వకండి సార్, దయచేసి అవకాశం ఎస్ మనమే ఇచ్చినట్లు అయిపోతుంది. అది ఇవాళ చేసే మీ టైం ఉంటే ఈ మీటింగ్ లో చేసేసేయండి. ఒక 1 ఎస్ మినిట్ పడుతుంది, 1 సెకండ్ కూడా పడుతుంది మీరు చేయడానికి. చేస్తాం ఇందాక చేస్తాం రతయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సపోర్ట్ మాకు ఇచ్చినందుకు, రాజేష్ సార్ కి కువైట్ మీటింగ్ నడిపించడానికి ఎప్పటికీ మీ సపోర్ట్ ఉంటుందని మాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ రతయ్ సార్, స్పెషల్ గా మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్ కేఎస్ రాజు సార్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్. వెల్కమ్ కేఎస్ రాజు సార్. గుడ్ మార్నింగ్ సార్, రాజేష్ గుడ్ సార్. మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్, గుడ్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, ఎస్ సార్, ఎస్ గుడ్ సార్. మార్నింగ్, గుడ్ మార్నింగ్ కోట వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్, చంద్రశేఖర్ గారు గుడ్ మార్నింగ్, ఏకప్రసాద్ గారు గుడ్ మార్నింగ్, తాటికోమల శంకర్ గారు గుడ్ మార్నింగ్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడిన లీడర్స్ కువైట్ మీటింగ్ తరఫున గుడ్ మార్నింగ్. నా అభిప్రాయం ఏంటంటే రాజేష్ సార్, చెప్పండి సార్. మార్నింగ్ రిచ్ భారత్ కానీ ఈవినింగ్ కువైట్ మీటింగ్ కానీ ఎస్ ఇప్పుడు సార్. చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా అడ్మిన్స్ అనే వారు ఎవరైతే ఉంటారో సార్ వారు చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఎస్ మన మీద విమర్శలు వచ్చినా వాటిని మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే 90+10 +90 10% మైనస్ ఉంటుంది. సార్ అది మిమ్మల్ని చాలా స్ట్రాంగ్ గా కూడా చేసింది. మీరు కానీ శంకర్ సార్ గారిని కానీ ఇన్స్పిరేషన్ లీడర్స్. ఎస్ తర్వాత మేము దాన్ని ఫాలో అవుతున్నాం. ఇంతకు ముందు కోట వెంకటేష్ గారు కూడా చెప్పినట్టుగా ఆ, ఆ, కొన్ని విమర్శనాత్మకమైన అంశాలు వచ్చినా అవి మనం పాజిటివ్ గా మార్చొచ్చు. మీరు ఆల్రెడీ అంతకు ముందు జరిగిన అంశాలను కూడా మీరు వాటిని చాలా పాజిటివ్ గా మార్చారు. థింకింగ్ చాలా నచ్చింది నాకు. సూపర్. ఎందుకంటే ఆ, ఈ సిస్టమ్స్ నడిపించడం అనేది చిన్న విషయం కాదు. మార్నింగ్ కూడా నాకు అవకాశం ఇచ్చారు శంకర్ గారు, తటబొమ్మల శంకర్ గారు. చేస్తున్నప్పుడు కూడా వారు కొన్ని గైడెన్స్ ఇస్తూ ఉంటారు. కేఎస్ రాజు గారు మీరు ఈ అంశాలు అని చెప్తా ఉంటారు. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూస్, తర్వాత ఇంటర్నేషనల్ న్యూస్ కూడా చెప్తా ఉంటాను అప్పుడప్పుడు. మార్నింగ్ 10 days నుంచి కోట వెంకటేష్ గారు కూడా వస్తున్నారు. ఇవాళ మార్నింగ్ మీకు ఇన్ఫర్మేషన్ ఉందో లేదో కానీ చంద్రశేఖర్ గారు కూడా ఇవాళ 25,000 PVC మీటర్ స్టేకింగ్ చేశారు. వచ్చి అక్కడ అందరికి లైవ్ లో. కోట వెంకటేష్ గారు కూడా ఇవాళ ఫుల్ టైం అక్కడ తీసుకున్నారు. ఇలా అడ్మిన్స్ ఈజ్ లైబిలిటీ. ఏకే ప్రసాద్ సార్ గారు కూడా చాలా యాక్టివ్ గా మార్నింగ్ ఉన్నారు. సుజాత మామ్ కూడా. శంకర్ సార్ గారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాలేకపోవడం వల్ల అసలు మాకు అక్కడ 3 hours కూడా ఎలా జరిగిందో కూడా తెలియనంత ఈజీగా జరిగిపోయింది. అందరూ కూడా ఉన్నారు. అందుకని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అడ్మిన్స్ చాలా స్ట్రిక్ట్ గా. ఒకటే సార్, 10% మనకు మైనస్ ఉంటుంది, 90% ఎప్పుడు మనకు ప్లస్ ఉంటుంది. దాన్ని కూడా మీరు డీల్ చేయడంలో సిద్ధహస్తులు కనుక అసలు నో ప్రాబ్లం సార్. కొన్ని సందర్భాల్లో మాట్లాడొచ్చు, మాట్లాడలేకపోవచ్చు, కానీ సపోర్ట్ అనేది 90% ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ గా మరి మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కేసీఆర్ సార్, కేసీఆర్ థ్యాంక్ యూ సార్. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా నెక్స్ట్ ఎవరైనా 1 or 2 minutes మాట్లాడాలంటే ఇంకెవరైనా కూడా మాట్లాడుతుంటే మాట్లాడండి సార్. ఇంకెవరైనా సరే అన్మ్యూట్ లేకపోయిన వాళ్ళు అన్మ్యూట్ అడగండి. అన్మ్యూట్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళేమో షేర్ చేసుకోండి 1 or 2 minutes. ఎందుకంటే నేను ఎప్పుడు కానీ మాట్లాడుతూ ఉంటాను కదా. సో మీరు కూడా ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు మాట్లాడితే మాకు ఎలా ఉంటుందంటే లోపల ఏదైతే సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో మళ్ళీ కూడా మేము మంచిగా మాట్లాడడానికి అది సపోర్టివ్గా నిలబడతాయి అనమాట. అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే ఎస్ రామస్తు సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఏం లేదు సార్, ఇప్పుడు 90% ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరో ఒకళ్ళు నెగిటివ్గా 10% 20% మాట్లాడుతూనే ఉంటారు సార్. అది చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. భారతదేశంలో
అందరికంటే ఎక్కువ లాస్ అయ్యేది ఫార్మర్స్, పొలం మీద పెట్టుబడి చేసేది. అలాంటిది మనం చిన్న విషయం చెప్తాం సార్. ఇప్పుడు మన మదనపల్లి ఇటువైపు సైడ్ టమాటా పంట వేస్తారు సార్. అది ఆ సీజన్ లో వచ్చేటప్పటికి దాన్ని వాళ్ళు కోసి పారేస్తూ ఉంటారు సార్. మామూలుగా అది 100కి వెళ్ళిపోతుంది. 100 నుంచి వాళ్ళు ఆ ట్రైల్ తీసుకెళ్లి అక్కడ దానికి వడ్డీ ఇది కట్టి రెంట్ కట్టి ఆ ట్రైల్లో మళ్ళీ ట్రాక్టర్లోనో లారీలో లోడ్ చేసుకుని వస్తే మార్కెట్కి వాళ్ళు రూపాయి 100 ఉన్న దాన్ని 10 రూపాయలు చేసేస్తారు, 10 ఉన్న దాన్ని ఎంతో చేసేస్తారు, చాలా తక్కువ చేసేస్తూ ఉంటారు. అలా అప్ అండ్ డౌన్ మార్కెట్స్ జరుగుతూ ఉంటాయి. వాతావరణ శాఖ కూడా ఒక్కోసారి వీళ్ళకి సరైన సూచనలు చెప్పదు, అంత నెట్వర్క్ ఉంటుంది. అలాంటిది ఒక సిస్టంలో జరిగిన ఒక తుఫాను గురించి కానీ ఏదైనా సిచ్యువేషన్స్ గురించి కానీ ఎవరు ఏమీ చెప్పలేము. కాకపోతే ఏంటంటే మీరు అందరూ పెద్ద పెద్ద అనాలిసిస్ చేసి ఏదో ఒకటి చెప్పి జనాల్ని నిలబెడుతున్నారు. అంత అధైర్యపడబాకండి, ధైర్యంగా ఉండండి అని చెప్తున్నారని నా ఉద్దేశం. అంతకుముందు కూడా ఏదైనా ఉండొచ్చేమో, నేను జస్ట్ 1 or 2 months నుంచే చూస్తున్నా. అది ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నాకు తెలిసింది తప్పుంటే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మంచి విషయాలు మీరు కూడా షేర్ చేశారు. చాలా మన లీడర్స్ కూడా చాలా బాగా మనకి చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. ఎనివే ఏది ఏమైనా అందుకే సార్ నేను ఒకటే ఎవరు ఇప్పటికీ ఇక ఫైనల్లీ నేనే మాట్లాడతాను, ఎందుకంటే ఇంకొక 2 నిమిషాలు తీసుకొని మనం ఎండ్ అవుదాం. సో అందరికి చెప్పేది ఒకటే సార్, ఇప్పటి నుంచి కూడా మనము ఇలాగే కంటిన్యూ చేసుకుందామంటే చేసుకుందాం కూడా చేసుకుందాం. తో ఎప్పుడైనా కూడా ఎవరు కూడా మీరు అధైర్యపడవద్దు. ఓకే. సో నాకు కూడా మీరు ఇప్పుడు ఈ మాటలు నాకు ఈరోజు నిజంగా నేను ధైర్యంగా ఉంటాను కరెక్టే, కానీ అప్పుడప్పుడు ఎంత ధైర్యంగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి మరి కొద్దిగా ఆ రోజు ఆ మాటలు విన్న తర్వాత కొంతవరకు ఒక ఏంటంటే కొన్ని గంటలు ఈవెన్ మన మీటింగ్ అయిపోయిన తర్వాత 1 hourకి సార్ ఆ మెసేజ్ చేశారు. ఆ రోజు ఆ 1 hour మెసేజ్ చేసిన తర్వాత నేను ఆ 5 నిమిషాలు కూడా వినకుంటే బాగుండు అనిపించింది అనమాట. బట్ విన్నాను కదా, విన్న తర్వాత ఏమవుతుందంటే అది నన్ను మనసులో కొద్దిగా అటు ఇటు కదిలించింది నన్ను. సో నేను మరి ఇక్కడ చేసిన తప్పేంటి అనే ఒక భావన తీసుకొచ్చింది. తర్వాత మళ్ళీ నేనే ఆలోచించాను, సో నేను ఎక్కడైనా తప్పు చేశానా అని మళ్ళీ నాకు నేనే ఆలోచన చేశాను అనమాట. సో మనం చెప్పింది ఏంటి, ఇప్పుడు మనం పీవీసీ మీటర్లో ఉన్నాము కనుక ఆ జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి మనం చెప్పడం జరిగింది. బట్ తను తీసుకోవడంలో పొరపడింది అనేది నాకు అక్కడ అర్థమైంది అనమాట. అంటే మనం తప్పు చేయలేము ఇక్కడ. సో మనం తప్పు చేయనప్పుడు మరి ఎందుకు మనము వర్రీ అవ్వాలి? సో అలా నేను దాన్ని వదిలేశాను అనమాట. దాన్ని కానీ కొన్ని గంటలు ఈవెన్ నైట్ అనమాట. సో నైట్ టైంలో బట్ ఫ్రైడే అంటే గురువారం జరిగింది, అది ఫ్రైడే. సో తెల్లారి ఫ్రైడే అవుతుంది. సో ఆ గురువారం నాడు ఆ 2-3 hour ఏదైతే ఉందో నాకు కొంచెం నిజంగానే కొద్దిగా లోగా నాకు అనిపించింది, నాకుగా నేనేమైనా తప్పు చేశానా అని. అంటే అందుకని చెప్పి అదే పూర్తిగా వింటే మనం ఇంకా కొద్దిగా మనం డీప్లోకి వెళ్తాము. అందుకని చెప్పేసి వద్దు, ఇక మనకు అవసరం లేదు అని పూర్తిగా నేను వినలేదు. ఓకే. సో థ్యాంక్ యూ సార్. అందరు కూడా మెసేజ్ కూడా చేస్తున్నారు చాలా మంది. నో ప్రాబ్లం సార్, నేనేమో అలా ఇంతగా అవ్వను, బట్ కాకపోతే సో మీరు ఇలా ఉన్నంత వరకు నాకేం పర్లేదు అట్లా అనమాట. సో థ్యాంక్ యూ అందరికీ. మరి ఎవరం కూడా వర్రీ అవ్వద్దు. సో సెషన్ అనేది ఇలాగే జరుగుతూ ఉంటుంది. సో ఎక్కడన్నా నేను పొరపడితే కనుక మీరు ఏం చేయాలంటే పర్సనల్గా నాకు సజెస్ట్ కూడా ఇవ్వండి, పర్లేదు. ఎవరిదైనా నేను తీసుకుంటాను, కానీ అందరికీ తెలుసు ఆ విషయం. సో ఇక్కడ ఎవరిని కూడా మీరు సజెస్ట్ ఇస్తే లేదా మీరు మాట్లాడితే అలా ఎందుకు మాట్లాడతారని కూడా అన్న దాఖలాలు లేవు ఇక్కడ, అలా ఉండవు కూడా ఇక్కడ. ఎందుకంటే మాట్లాడాలి, మనం అందరం మాట్లాడితేనే ఇక్కడ అందరం కూడా మనము ఇలా గేదర్ అవ్వడం అనేది ఏంటంటే ఎవరి మనసులో ఏంటి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళొచ్చు ఇదే చూడాలన్నమాట. ఎప్పుడు కానీ పర్సనల్గా తీసుకోవచ్చు దీన్ని. పర్సనల్ ఎవరైనా మాట్లాడినప్పుడు దాన్ని వదిలేసేయాలి అక్కడికే, అంతే తప్ప ఎవరైనా రాంగ్ మాట్లాడనుకో ఏం చేయాలా, వదిలేసేయాలి, అక్కడ నుంచి పెట్టేసేయాలి దాన్ని. సో అదే విధంగా ఉందాం ఇప్పటి నుంచి, ఇంతకు ముందు కూడా అదే విధంగా ఉన్నాం, ఇప్పుడు కూడా అలాగే ఉందాం. ఓకేనా సార్? సో థ్యాంక్ యూ సార్ అందరికీ. మరి ఇక టైం కూడా చాలా అయింది కనుక నమస్తే సార్ అందరికీ. థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా నమస్తే. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ.
అర్థం కాలేదు. ఇది చాలా చిన్న విషయం, మీరు బాధ పెట్టుకోవాలి. మీరు మీరేం వరి కావాలి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.